నమస్తే మాస్టర్స్, అందరికి శుభోదయం. ముందుగా నా కన్న తల్లిదండ్రులకు, సమస్త గురుమండలికి, విశ్వానికి, ప్రకృతి మాతకు, ధ్యాన గురువైన బ్రహ్మర్షి పితామహపత్రిజీకి, అమ్మ స్వర్ణమాలకి, ఇంత మంచి ప్లాట్ఫామ్ అందించిన అవతార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులైన రంగనాథ్ సార్కి, జూమ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదములు. మాస్టర్స్, ముందుగా మనము ప్రాణాయామం చేసుకున్నాము. ఇలా ఎడమ చేతిలో చిన్ముద్ర పెట్టుకోండి, కుడి చేతిలో ఇలా విష్ణు ముద్ర పెట్టుకోండి. బొటన వేలు మొదటి భాగంలో, మధ్య వేలు, చూపుడు వేలు ఆ నుంచి 5 టైమ్స్ చేసుకుందాము. ముందుగా చంద్రనాడి ప్రాణాయామం. ఎడమ ముక్కు నుంచి శ్వాస తీసుకొని బంధించి ఎడమ ముక్కు నుంచి వదులుతాము. బ్రీత్ ఇన్, హోల్డ్, బ్రీత్ అవుట్. 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 కుడి ముక్కు నుంచి ఇప్పుడు 5 టైమ్స్ చేసుకున్నాము. సూర్యనాడి ప్రాణాయామం. బ్రీత్ ఇన్, హోల్డ్, బ్రీత్ అవుట్. 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 ముద్రలు అలాగే ఉంచుకోండి. అనులోమ విలోమ ప్రాణాయామం చేసుకుందాము. ఎడమ ముక్కు నుంచి శ్వాస తీసుకుంటాము. నుదుటి మధ్య భాగంలో శ్వాసను బంధించి కుడి ముక్కు నుంచి శ్వాస వదులుతాము. కుడి ముక్కు నుంచి శ్వాస తీసుకొని నుదుటి మధ్య భాగంలో శ్వాసను బంధించి ఎడమ ముక్కు నుంచి వదులుతాము. ఇలా ప్రాసెస్ చేయండి. బ్రీత్ ఇన్, హోల్డ్, బ్రీత్ అవుట్. 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 ఇప్పుడు భ్రమరి ప్రాణాయామం చేసుకుందాం. చూపుడు వేలు ఇలా చెవుల్లో పెట్టుకోండి. ఆడ తేనెటీగ అయితే ఎలా సౌండ్ చేస్తుందో అలా చేయాలి. మనము శ్వాసను తీసుకొని గొంతులో ఆడియాలి.
ఇప్పుడు మళ్ళీ నెక్ ఎక్సర్సైజ్ చేసుకున్నాము. రైట్ లెఫ్ట్. రైట్ అంటే మొత్తం రైట్ చూడండి. రైట్ లెఫ్ట్ 5 టైమ్స్ చేసుకుందాం. రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. స్లోగా చేసుకోండి. లెఫ్ట్ రైట్ లెఫ్ట్. ఇప్పుడు ఓంకారం చేసుకుందాం మాస్టర్. శ్వాసతో అనుసంధానమై శ్వాస తీసుకోండి. తీసుకొని వదిలేటప్పుడు ఆ ఓం ఆతో స్టార్ట్ చేయండి. చిన్ముద్ర పెట్టుకోండి. రొళ్ళ పైన పెట్టుకొని ఆ ఎంత దూరం అనాలి అనేది ఏం లేదు. ఆ మనం తీసుకున్న గాలిని వదిలేంత వరకు అనండి. ఆ 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 మాస్టర్స్ ఇప్పుడు మనము ధ్యానం చేసుకుందాము. మీ పక్కనే ఉన్న గ్లాస్ వాటర్ తాగండి. కింద కూర్చున్నట్టయితే ఒక బట్ట కానీ క్లాత్ కానీ వేసుకొని కూర్చోండి. పద్మాసనంలో చైర్లో కూర్చున్నట్టయితే కనుక కాళ్ళు రెండు ఇలా క్రాస్ చేసుకొని వేళ్ళలో వేళ్ళు వేసుకొని ఇలా ధ్యాన ముద్ర పెట్టుకొని కళ్ళ చూడంటే తీసి పక్కన పెట్టండి. కళ్ళు రెండు మూసుకోండి. ఒక 3 శ్వాసలు దీర్ఘంగా తీసుకొని వదులుదాము. ఆ తర్వాత ధ్యానం చేద్దాము. శ్వాస తీసుకునేటప్పుడు దీర్ఘంగా తీసుకోండి. వదిలేటప్పుడు మాత్రం చాలా స్లోగా వదలండి.
అలాగే ధ్యానం చేసుకున్నాం మాస్టర్స్. ఎటువంటి ప్రాణాయామం చేయకండి. నిరంతరంగా సహజంగా సరళంగా జరిగే శ్వాసను మాత్రమే గమనిస్తాం. ఎటువంటి నామము లేదు, ఎటువంటి జపము లేదు, ఎటువంటి మంత్రము లేదు, ఎటువంటి రూపము లేదు మాస్టర్స్. నిరంతరంగా సహజంగా సరళంగా జరిగే శ్వాసను మాత్రమే గమనిస్తాం. కొత్త వాళ్ళైతే కనుక శ్వాసని గమనించడం రాకపోతే సైలెంట్గా ఉండండి. అసలు శ్వాస తీసుకోకండి, వదలకండి. అలా చేసినప్పుడు ఏంటంటే మనకు సహజంగా సరళంగా శ్వాస ఎలా జరుగుతుందో ఏం ఆలోచించకుండా ఉన్నప్పుడు అర్థమవుతుంది. దాన్ని కనుక పట్టుకుంటే మీరు చాలా ఈజీగా మనం చేయగలుగుతారు. శరీరాన్ని ఎటువంటి ఇబ్బంది పెట్టకండి. స్థిర సుఖాసనంలో కూర్చోండి. శ్వాస మీద ధ్యాస మాస్టర్స్. శ్వాస ద్వారా మీకు ధ్యాస ద్వారా ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆలోచనల వెంట ఊరకు నిరంతరంగా సహజంగా సరళంగా జరిగి శ్వాసని గమనించండి. మనం ఇప్పుడు చక్కటి సంగీత ధ్యానాన్ని చేసుకున్నాం మాస్టర్స్. శ్వాస ద్వారా మీద ధ్యాస ద్వారా
లాస్ట్ 1 minute మాస్టర్స్. ఎవరు కళ్ళు తెరవద్దు. మెల్లగా మన బాహ్య స్థితిలోకి వద్దాం. లాస్ట్ 30 seconds మాస్టర్స్. మెల్లగా మీ 2 అరచేతులు విడదీస్తూ 2 కళ్ళపైన పెట్టుకోండి. 5, 4, 3, 2, 1, 0. 2 అరచేతులను విడదీస్తూ 2 కళ్ళపైన పెట్టుకొని 2 అరచేతులను చిరునవ్వుతో చూసుకోండి మాస్టర్స్. ఇంత మంచి ధ్యానానికి ప్రకృతి సహకరించినందుకు ఒకసారి గట్టిగా క్లాప్స్ చేసుకుందాము. ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి. లక్ష్మి డిఎం అని ఉన్నారు, మీరేనా మేడం? ఒకసారి వీడియో ఆన్ చేసుకోండి. మేడం ఓకే ఓకే మేడం, ఓకే మేడం. అదే పేరు లక్ష్మీ స్వాతి అని లేదనేసి. ఓకే మేడం, థ్యాంక్ యూ. మేడం ఈరోజు మనకు పత్రిజీ ప్రబోధాలు ఈశావాస్యం ఇదం సర్వం దాని గురించి చెప్పడానికి వచ్చారు. మేడం 2018లో ఫిబ్రవరి 18లో ధ్యానం పరిచయం అయింది మేడంకి. హెల్త్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా ఉండేది మేడం. అంటే ఇంట్లోనే టైం లేదు, ఇంకా ధ్యానం ఏం చేస్తాము అన్న ఉద్దేశంలో ఉండేవాళ్ళు. అసలు భగవంతుడు అంటే ఏంటి నిజంగా, అంటే ఆ, భగవంతుడికి చేయాల్సిన పూజలు ఇవన్నీ కూడా ఏంటి, నిజంగా భగవంతుడు అనేవాడు మనల్ని శిక్షిస్తాడా అన్నట్టుగా ఉండేవారు మేడము. ఇంకా ఏంటంటే తనకంటూ ఒక స్పెషల్ టైము ఉండాలి, ఊరికే ఫ్యామిలీతోనే కాదు, ఇంట్లో పనులు, ఇంట్లో వాళ్ళని చూసుకోవడం అవే కాకుండా నాకంటూ ఒక స్పెషల్ టైం ఉండాలి అనుకునేవాళ్ళు. ఆ టైంలో ఏంటంటే తనకి ధ్యాన పరిచయం అయింది. అక్కడికి పిల్లలు తీసుకెళ్లేదైతే ఎలాగూ లేదన్నట్టుగా మేడమే ఇంకా ఒక్కరే వెళ్ళేవాళ్ళు. అయితే మేడం వాళ్ళ హస్బెండ్ సార్ కూడా వెళ్ళినప్పుడు ఏంటంటే, చూసావా ఇక్కడికి అందరు ముసలి వాళ్ళు వస్తున్నారు, నీ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎవరు లేరు అంటే, మేడము అంటే వినేవాళ్ళు ముసలి వాళ్ళు వచ్చినా, చెప్పేవాళ్ళైతే నా ఏజ్ గ్రూప్ తనకు 35 ఇయర్స్ అలాగే ఉంది. అంటే ఇప్పుడు నేను ఏజ్ అయిపోయిన తర్వాత నేర్చుకుంటే ఇంకా ఏం చేయగలను, ఆచరించలేను కదా. ఇప్పుడు నేర్చుకున్నట్టయితే గనుక నేను కూడా ఇలా క్లాసెస్ చెప్పడమైనా అందరికి కూడా నేను బోధించగలను అనే నిర్ణయం తీసుకున్నారు. అలా రెగ్యులర్‌గా ఇంకా అప్పటి వరకు ఇంట్లో సాధారణ మహిళ ఎలా ఉంటారో, అలా ఎదురు చెప్పకుండా, ఏం మాట్లాడకుండా, వాళ్ళ ఇష్టాలనే తన ఇష్టంగా మార్చుకొని అలా జీవించారు. ఆ తర్వాత ఇంకా ధ్యానానికి సంబంధించి గాబట్టి, కొన్ని నొప్పించక, ఒప్పించుకుంటూ అలా తన ధ్యానము, ఇలా ధ్యానం చేసుకుంటూ, క్లాసెస్ చెప్పుకుంటూ ఇలా చేస్తున్నారు మేడము. ఓకేనా మేడం? ఇంకేమైనా మీ ఇంట్రడక్షన్ ఇంకా ఉంటే చెప్పండి. ఓకే థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా నా ఇంట్రడక్షన్ నేను మీకు పంపించలేదు, ఏ మేడం పంపించారు? మేము గ్యాదర్ చేసుకున్నాం మేడం.
ఓకే. అదే కదా నేను పంపియలేదు. నేను అసలు ఎప్పుడు చెప్పలేదు కదా వీళ్ళకి అని చెప్పి అనుకుంటున్నాను. యెస్. థాంక్ యూ సో మచ్ మేడం. ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు తెలియచేసుకుంటూ, మరి ఇంత చక్కటి అవకాశం నాకు కలిగించారు. మరి మహావతార్ బాబాజీ నా జీవితంలో నా జీవితాన్ని మలుపు తిప్పిన మాస్టరు. మరి ఒక యోగి ఆత్మకథ ద్వారా నేను మహావతార్ బాబాజీ గారి గురించి తెలుసుకోవటం, మరి అప్పటి నుంచి కూడా హాస్టల్ మాస్టర్స్ గైడెన్స్ మనకు ఉంటది అంటే ఎలా ఉంటదో నాకు తెలిసేది కాదు. కానీ ఎప్పుడైతే నేను ఈ బుక్స్ స్వాధ్యాయం చెప్పడం ప్రారంభించానో మరి అప్పటి నుంచి మాస్టర్స్ అనేవాళ్ళు మనల్ని ముందుండి నడిపిస్తారు అని నేను అనుభవం పొందుతూ ఉన్నాను. మరి అలాగే ఈరోజు మహావతార్ బాబాజీ ఫౌండేషన్ ద్వారా ఈ జ్ఞానాన్ని మీ అందరితో పంచుకోవడానికి నాకు అవకాశం కల్పించినందుకు ఈ టీం మెంబర్స్ అందరికీ, ఈ టీమ్ లో పార్టిసిపేట్ చేసిన వారందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మరి పత్రిజీ ప్రబోధాలు అనే ఒక అద్భుతమైన జ్ఞానాన్ని మనందరం పంచుకుంటున్నాం మాస్టర్స్. ఇక్కడ ఒక్క మాట చెప్పుకోవాలి అంటే పత్రిజీ ప్రబోధాలను చెప్పుకోవడం అంటే మనము అందరి మాస్టర్స్ యొక్క జ్ఞానాన్ని ఒక చోటకి చేర్చి ద ఎసెన్స్ ఆఫ్ ఆల్ మాస్టర్స్ నాలెడ్జ్ అన్నమాట, విజ్డమ్ కూడా. సో ఆ జ్ఞానాన్ని మనం చెప్పుకోవడమే అవుతుంది. ఎందుకు చెప్తున్నాను అని చెప్పంటే పత్రి సారు ఒక నడిచే గ్రంథాలయం, ఆధ్యాత్మిక గ్రంథాలయం. సో ఆయన ఎన్నో పుస్తకాలు, లక్షల పుస్తకాలు చదివి దాని యొక్క సారాంశాన్ని మనకి చాలా తేలికగా ఒక చిన్న చిన్న వర్డ్స్ తోటే మనకు అందిస్తూ ఉన్నారు. ఒక్కటే సెంటెన్స్, ఈశావాస్యం ఇదం సర్వం. సో ఒక్క ఈ శ్లోకము ఎక్కడి నుంచి తీసుకున్నారంటే ఉపనిషత్తుల దగ్గర నుంచి, ఈశా ఉపనిషత్ అన్నమాట. సో ఈశావాస్యం ఇదం సర్వం యత్ కించ జగత్యాం జగం తేన తత్యేన భుంజీధ మా గృధ కస్య సిద్ధనం. సో ఈ ఒక్క 2 సెంటెన్స్ లోనే సమస్తము దాగి ఉంది. ఒక్క విషయం మనం ఇక్కడ చెప్పుకోవాలంటే మాస్టర్స్, ఏ ఉపనిషత్తులైనా, ఏ పురాణాలైనా, ఏ భగవద్గీత అయినా, ఏ ఆధ్యాత్మిక గ్రంథం అయినా మనము ప్రతి ఒక్క లైన్ ని గుర్తుపెట్టేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ మొత్తం పుస్తకంలో ఒకానొక అంతర్గతంగా ఒక జ్ఞానం దాగి ఉంటుంది. అది ఒక్కటే ఉంటుంది, ఒక్క లైన్. మీ ఏ ఒక్క లైన్ తీసుకొని మనం దాన్ని ఇంప్లిమెంట్ చేసుకున్నా సమస్త జ్ఞానం మన వెంట దానంతట అదే వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఈ సెంటెన్స్ పత్రి సారు ప్రత్యేకంగా ఎక్కడ చెప్పుకున్నారు అని చెప్పంటే ప్రకృతి వ్యాలీలో అనమాట. సో ఆల్రెడీ ఇప్పుడు మనకు ప్రకృతి వ్యాలీలో ప్రజెంట్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి. సో దాన్ని కూడా మనం గుర్తు చేసుకున్నట్లు అవుతుంది. సో ప్రకృతి వ్యాలీలో వన్యసీమలో, ఎందుకంటే పత్రి సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు ప్రకృతితో మమేకమై ఉండండి అని చెప్పనని. ఎందుకంటే ప్రకృతే మనమే ప్రకృతి. ఇక్కడ ఏది వేరుగా లేదు, వేరుగా కనిపిస్తూ ఉంది. దాని అంతరార్థమే ఈశావాస్యం ఇదం సర్వం. అంటే ప్రకృతి అంటే చెట్లు, జంతువులు, కొండలు, గుట్టలు, రాళ్ళు కాదు. ఏదైతే ఈ సమస్త సృష్టిని నడిపిస్తుందో, ప్రకృతి అనగానే మనం చెట్లు, చేమలు, ఆకాశము అనుకుంటాం, నాట్ దట్. సో సమస్త విశ్వం అన్నమాట. ఏదైతే నడుస్తుందో, నడిపించబడేది ఈశ్వరుడు, నడిపించబడేది ప్రకృతి అనమాట. రెండు ఒకటే, ఎవరు ఇక్కడ వేరు కాదనమాట. ఈశావాస్యం ఇదం సర్వము అని చెప్పంటే ఈ సమస్త సృష్టి అంతా కూడా వ్యాపించి ఉంది ఈశ్వర చైతన్యమే. అంటే ఫండమెంటల్ కాన్షియస్, మూల చైతన్యము. ఈ మూల చైతన్యమే సమస్త జగత్తు మొత్తము సర్వం వ్యాపించి ఉంది. ఈశావాస్యం, ఈశ్వరుడు. ఈశా అంటే ఈశుడు, అంటే పరమాత్మ. వాస్యం అంటే వ్యాపించి ఉంది. ఇదం సర్వం, ఏదైతే సమస్తము నిండి ఉందో ఆ సమస్తమంతా కూడా వ్యాపించి ఉంది ఆ ఈశ్వర చైతన్యమే. ఆ ఈశ్వర చైతన్యంలోనే నువ్వు ఉన్నావు, నేను ఉన్నాను, మన పిల్లలు, మన భర్తలు, మన కుటుంబము, మన సమాజము, మన ఇల్లు, లేకుంటే జంతువులో, చెట్లో, పుట్టలో, ప్రతి ఒక్కటి కాదు, భూమి కానీ, సమస్త గ్రహాలు కానీ, నక్షత్రాలు కానీ, ఏ లోకమైనా కానీ ఎక్కడ వ్యాపించి ఉంది ఈ సమస్త ఈశ్వర చైతన్యంలోనే. ఇప్పుడు నా దేహంలోకి వస్తే ఈ కన్ను నేను, ఈ చెయ్యి నేను, ఈ కాలు నేను, ఈ ఒక్కొక్క పార్ట్, ఈ చెవులు నేను అని చెప్పం కదా. నేను అంటే ఈ మొత్తం శరీరము. కానీ లోపల చూసినప్పుడు ఒక్కొక్క బాడీ పార్ట్స్ ఏ విధంగా అయితే ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటాయో,
కనిపించడానికి ప్రత్యేకంగా కనిపిస్తున్నా అంతర్గతంలోకి వస్తే అది ఏమవుతుంది? అన్ని ఒక అణువుల సముదాయం. కొన్ని అణువులు కలిసి ఒక్కొక్క భాగంగా ఎలా ఏర్పడిందో ఒక కొంత చైతన్యం కలిసి ఒక్కొక్క రూపంగా రూపాంతరం చెందింది. రూపాలు వేరు, అంతర్గతంగా అంతా ఒకటే. సో ఇక్కడ భగవంతుడు నిరాకారుడు అంటే ఏ ఆకారం లేనివాడు కాదు, అన్ని ఆకారాలు తానే ఉన్నవాడు. నిర్గుణుడు అంటే ఏ గుణాలు లేనివాడు కాదు, ప్రతి గుణాన్ని తనలో అధీనం చేసుకున్నవాడు. మనం అనుకుంటాము మనం ఎలా ఉండాలి అంటే ప్రేమతత్వంతో ఉండాలి, కరుణాతత్వంతో ఉండాలి, దయాతత్వంతో ఉండాలి, ఆ ఏకత్వంతో ఉండాలి అని చెప్పని. అంటే కోపం ఉండకూడదా, బాధ ఉండకూడదా, ద్వేషం ఉండకూడదా అంటే కాదు. అవన్నీ సపరేట్ చేశాము అని చెప్పంటే మన ఏకత్వంలోకి రాలేము. అన్నీ ఉండాలి, కోపం ఉండాలి, ద్వేషం ఉండాలి, అసూయ ఉండాలి, ప్రతి ఒక్కటి ఉండాలి. అదేంటి ఇలా చెప్తున్నారు? అసూయ ఉండాలా, ద్వేషం ఉండాలా, కోపం ఉండాలా అంటే ఉండాలి. ఎందుకోసం చెప్తున్నానని చెప్పంటే భగవంతుడిలో అంటే ఆ దేవుడిలో లేనిదేది జీవుడిలో ఉండదే. జీవుడిలో ఉన్నది అంటే ప్రతి ఒక్కటి ఆ దేవుడిలో కూడా ఉంటుంది. అయితే ప్రతి ఒక్కదాన్ని ఎలా వినియోగించుకోవాలంటే నిన్ను నువ్వు ఉద్ధరించుకుంటూ నీ చుట్టూ ఉండే ప్రపంచాన్ని ఉద్ధరించే విధంగా ఉండాలి. అర్జునుడు ఒక చోట అడుగుతాడు కృష్ణుణ్ణి భగవద్గీతలో, బావా అజ్ఞానంతో ఉన్నారు కదా వాళ్ళు, అంటే వాళ్ళకి తెలియదు కదా, తెలియకుండా వాళ్ళు తప్పు చేసినప్పుడు వాళ్ళని దండించడం సరి అయినదేనా అంటే ఆ ఆత్మ సరి అయిన మార్గంలోకి రానప్పుడు, తన యొక్క స్థితిని తాను తెలుసుకోవాలన్నప్పుడు, భగవంతుడి వైపు తిరగనప్పుడు అలాంటి ఆత్మకు దండన విధించడం కూడా దయే అవుతుంది అని చెప్పనని. అంటే ఇక్కడ దండించడం కూడా దయే అవుతుంది. అరిషడ్ వర్గాలను కూడా మనం ఎలా వినియోగించుకోవాలి అంటే మన ఆత్మ ఎదుగుదలకి వినియోగించుకోవాలి. అలాగే మన చుట్టూ ఉండే ప్రపంచం యొక్క ఉద్ధరణ కోసం వినియోగించుకోవాలి. సో ఇక్కడ ఏకత్వము అని చెప్పి వచ్చినప్పుడు, సమస్తము అని వచ్చినప్పుడు ఈ సమస్తంలోనే చీకటి ఉంది, వెలుగు ఉంది. అంటే ప్రతి చోట భగవంతుడే ఉన్నాడు. భగవంతుడు లేనిదేది అంటే నీవు చైతన్యం నీ శరీరంలో ఏ విధంగా వ్యాపించి ఉన్నా, దేనికది ప్రత్యేకంగా ఉందో ఈ సమస్త సృష్టి కూడా, ప్రతి లోకము కూడా, ప్రతి గ్రహము కూడా, ప్రతి వస్తువు కూడా, ప్రతి చర అచర జీవి ఏదైనా సరే ప్రతి ఒక్కటిలో కూడా ఉన్నది ఈశ్వర చైతన్యమే. ఈశావాస్యం ఇదం సర్వం. సో యత్కించ జగత్యాం జగం, ఏ కొంచెం ప్రపంచమైనా కూడా అది జగత్తులో భాగమే, ఈశ్వరుడిలోని భాగమే. యత్కించ, ఏ భగవంతుడు లేని అంటే మొత్తము సమస్తము ఆయనే వ్యాపించి ఉన్నాడు. నువ్వు ఎవరినైనా చూస్తున్నట్లంటే అది భగవంతుడు చూస్తున్నట్లే. నువ్వు ఎవరినైనా ద్వేషించడం అంటే భగవంతుడిని ద్వేషించినట్లే. నువ్వు ఎవరినైనా ప్రేమిస్తున్నావంటే ఆ భగవంతుడిని ప్రేమిస్తున్నట్లే. ఒక్కటి మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే మాస్టర్స్, సింపుల్ గా చెప్పేశాడనమాట. కృష్ణుడు ఒక మాట చెప్తాడు, మమాత్మ సర్వభూతాత్మ, నాలో ఏదైతే ఉందో ఈ సమస్త సృష్టిలోనూ అదే ఉంది. నా అంటే ఎక్కడ ఇది కృష్ణుడికి ఒకటే చెల్లింది కాదు, మనందరికీ కూడా చెల్లింది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఇక్కడ ఎవరు వేరు కాదు. నా అంటే అందుకనే పత్రిసారు చూడండి, జంతువుని ప్రేమించమంటున్నారు, ప్రకృతిని ప్రేమించమంటున్నారు, కుండలెక్కమంటున్నారు. మొత్తంతో ఈ భూమి మీద ఏదైతే వ్యక్త స్వరూపం కనిపిస్తుందో ప్రతి ఒక్క దాంతో ఎందుకు కమ్యూనికేట్ అవ్వమంటున్నారు? మన సనాతన ధర్మంలో ఈ భగవంతుడు అంతటా వ్యాపించి ఉన్నాడు అని చెప్పడానికే మనము రాళ్లని పూజించాం, చెట్లని పూజించాం, జంతువుల్ని పూజించాం, పక్షులని పూజించాం, పాముల్ని పూజించాం, మానవ రూపంలో వచ్చిన ప్రతి ఒక్కరిని పూజించాము అంటే అక్కడ ప్రతి ఒక్క దాంట్లోనూ ఆ ఈశ్వర చైతన్యం ఉంది అనే భావనని మనలో క్రియేట్ చేయడానికి మనకు ఈ ఆచారాన్ని ఇచ్చారు. మనమేం చేసాము, పుట్టలో పాలు పోస్తాము, మన ఇంటికి పాము వస్తే కొట్టి చంపేస్తాము. ఆవుకైతేనేమో సద్దన్నం పెట్టేస్తాము, భగవంతుడికి అయితే పంచభక్ష పారాయణాలు పెట్టేస్తాం. ఎందుకంటే ఆ విగ్రహం తిందు కాబట్టి. ఎక్కడ చూపిస్తున్నావు నువ్వు ఏకత్వాన్ని? ఎక్కడ చూపిస్తున్నావు నువ్వు? ఆ చెట్లు కొట్టేస్తాము, చెట్లని పెంచాలంటే గుళ్ళోకి వెళ్ళి చెట్టుని పూజిస్తాము, ఎక్కడన్నా చెట్లు కొట్టేస్తూ ఉంటాము, చెట్లని పట్టించుకోము.
సో ఇక్కడ ప్రతి ఒక్క దాంట్లోనూ ఆ ఈశ్వరుడు ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడని చెప్పడమే మన సనాతన ధర్మము. ఆ ధర్మాన్ని మనం ఆచరింప చేయటం కోసంగా మనకి ఈ ఆచారాలు వచ్చాయి. కానీ మనం ఆచారాలు మాత్రమే పట్టుకున్నాం, అసలు సత్యాన్ని వదిలేసాం. సో మనం తెలుసుకోవాల్సింది ఏంది అని చెప్పంటే, కనిపించే దాన్ని కాదు, కనిపించిన సత్యాన్ని మనం తీసుకోవాలి. ఈ ప్రపంచంలో యా కించిత్ జగత్యాం జగం, ఈ ప్రపంచంలో భగవంతుడు లేనిదంటూ ఏదీ లేదు. బాబా ఒక మాట చెప్తాడు, బాబా ఒక మాట చెప్తాడు, మాలిన్యం, మలినం, మలినం అంటే మలినంలో ఉండే పురుగు ఉంటుంది కదా, ఆ పురుగుని సైతం నేను అని చెప్తాడు. అంటే చూడండి, ఆ అంటే ప్రతి ఒక్క దాంట్లోనూ ఈశ్వర చైతన్యం ఉంది అని చెప్పడానికి అక్కడ శుద్ధము అశుద్ధం అని కూడా లేదు. అశుద్ధంలో ఉండే పురుగుని కూడా నేను అని చెప్తాడు. అంత గొప్ప స్థితికి మనము మన అవగాహన పెంచుకోవాలన్నమాట. ఇక్కడ మనకి పత్రిసారి తెలియదు, ఇక్కడ ఏది కూడా ప్రత్యేకంగా లేదు, ప్రతి ఒక్క దాంట్లోనూ ఆ ఈశ్వర చైతన్యమే నిండి ఉంది. మరి తేన తత్యేన భుంజీధ, ఇక్కడ నాది నాది అని అనుకుంటున్నావు కదా, అసలు నువ్వు తినే ఆహారం కూడా నీది కాదు నాయనా, నువ్వు తింటున్నావు అని ఇది నాది నాది అనే ఆలోచనతో తినకూడదు, నాది కాదు అనే ఆలోచనతో తినాలి. మనము మామూలుగా చెప్తుంటాం కదా, అన్నదాత సుఖీ భావ అనే పనంగానే అన్నము ఎవరు నాకు దాకా వచ్చింది అంటే రైతులు అని చెప్తాము. లేదా మన సొసైటీలో ఎవరైతే అన్నదానానికి డబ్బులు సహాయం చేశారో వాళ్ళు అని చెప్తాము. కానీ నీకు ఆహారం వస్తుంది అంటే, నీ దాకా ఒక ఆహారం వస్తుంది అంటే దాని వెనకాల ఎంత మంది ఉన్నారో తెలుసా? సమస్త ప్రకృతి ఉంది, సమస్త మానవ జాతి ఉంది, సమస్త జీవరాశి ఉంది, మొత్తం పంచభూతాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా కలిసినప్పుడు మాత్రమే చెట్ల నుంచి ఒక ఆహారం బయటికి వస్తుందంటే దాంట్లో ఎన్నో క్రిమి కీటకాదుల యొక్క చైతన్యం కూడా దాగి ఉంటుంది, ప్రకృతి మొత్తం దాగి ఉంటుంది. సో అన్నదాత అని చెప్పినప్పుడు సమస్త జీవరాశికి, ఏ ఒక్క పండించిన వాడికో, అమ్మినోడుకో, వండినోడుకో, వడ్డించిన వాడికో కాదు, సమస్త జీవరాశి చైతన్యము కూడా అక్కడ కలిసి ఉంటుందన్నమాట. ఎందుకంటే మానవుల యొక్క ఆలోచన ద్వారా కూడా ప్రకృతి యాక్టివేట్ అవుతుంది అనమాట, ఎఫర్ట్ అవుతుంది. సో మనుషుల యొక్క ఈ భూమి మీద ఏదైనా నిజమైన పొల్యూషన్ ఉంది అంటే అది థాట్ పొల్యూషన్. సో ఆ ఆలోచన ద్వారానే ఈ సమస్త ఆ ప్రకృతి నిర్ణయింపబడుతుంది. కానీ ప్రకృతి తనని తాను ఎప్పుడూ జాగ్రత్త పరుచుకుంటుంది. ఎలా జాగ్రత్త పరుచుకుంటుంది? ప్రకృతి వైపరీత్యాల ద్వారా. ఎందుకు ప్రకృతి వైపరీత్యాలు వస్తున్నాయి? ఎందుకు కరోనా వస్తుంది? ఎందుకు రకరకాల పరిస్థితులు ఏర్పడుతున్నాయి అని చెప్పంటే ప్రకృతి తనని తాను క్లియర్ చేసుకోవడం అన్నమాట. సో ఒక ప్రకృతి వైపరీత్యం ఏర్పడుతుంది అంటే దానికి కారణం ప్రకృతి కాదు, థాట్ పొల్యూషన్. ప్రకృతి తనని తాను సిద్ధం చేసుకోవడానికి సునామీలు వస్తుంది, కరోనా వస్తుంది. అలాగే ప్రతి ఒక్కటి రావడానికి కారణము ప్రకృతి తనని దాన్ని క్లీన్ చేసుకోవడం అన్నమాట. సో ఎప్పుడైతే థాట్ పొల్యూషన్ తగ్గిపోతుందో అప్పుడు ప్రకృతి వైపరీత్యాలు తగ్గిపోతాయి. సో ప్రకృతి అంతలా ఎఫెక్ట్ చేస్తుంది అంటే మరి నీ ఆలోచన మనం తినే ఆహారాన్ని ఎఫెక్ట్ చేయదా? అందుకే పత్రిసారు ధ్యానులు వండిన ఆహారమే భుజించండి. ఎవరు వండిన ఆహారం పడితే వాళ్ళ వండిన ఆహారము ఎందుకు తీసుకోవద్దు, ఆహారానికి ఎందుకు అంత ప్రత్యేకత ఇస్తున్నారంటే ఆ ఆహారం, అది రైస్ ఒక్కటే కాదు, ఏదైనా సరే నువ్వు తీసుకునే ఏ ఆహారం అయినా ఆ పరబ్రహ్మ స్వరూపం. పరబ్రహ్మం అంటే సమస్తము, నువ్వు కనిపించే అలాగే కనిపించని ప్రతి ఒక్కటి కూడా కలిసి ఉంటుంది. ఆ పరబ్రహ్మాన్ని నువ్వు ఒక పదార్థ రూపంలో తీసుకుంటున్నావు. అందుకే అన్నము పరబ్రహ్మ స్వరూపము అంటారు. మరి ఆ పరబ్రహ్మంలో ప్రతి ఒక్కటి ఇమిడి ఉంది. సకల జీవరాశి, సమస్త ప్రకృతి, భూమాత చైతన్యము, మానవ చైతన్యము అన్ని ఇమిడి ఉంటాయి. ఇన్ని ఇమిడి ఉన్న దాంట్లో నువ్వు తీసుకునే ఆహారం నీది ఎలా అవుతుంది? నువ్వు తినే ఆహారమే, కానీ అది నీది కాదు, నాది కాదు, నాది కాదు అనే ఆలోచనతోటి మీరు ఆహారాన్ని స్వీకరించాలి. ఆబగా ఇది నాది, నాకే సొంతం, నాకే దక్కింది అని ఎవరు తినడానికి లేదు. అందుకే చెప్తారు, నువ్వు కొనుక్కున్నంత మాత్రాన, నీ చేతిలోకి వచ్చినంత మాత్రాన అది నీది అయిపోదు. తినే ప్రతి మెతుకు మీద వాళ్ళ పేరు రాసుంటుంది అని చెప్పంటే ఒక్కోసారి నోటి దగ్గర పెట్టుకున్న ముద్ద కింద పడిపోతుంది. ఇదే కదా ఆహారం.
ఎందుకు తినలేకపోయావు, ఎందుకు కింద పడిపోయింది, లేకుండా నీ పిల్లలు తినేటానికి టక్కన వచ్చా నోట్లో పెట్టుకోబోయటానికి, టక్కన ఆ చేతి ముద్ద వాళ్ళ నోట్లో పెట్టేస్తాము, ఎందుకు వెళ్ళిపోయింది, నీదే కదా అంటే ఏది నీది కాదు. సో ప్రతి ఒక్కటి కూడా తినే ఆహారమే కాదు, నా బిడ్డలు, నా భర్త, నా భార్య, నా ఆస్తి, నా ఇల్లు అని ఏది కూడా నా అనేది ఈ భూమి మీద గాని ఈ సృష్టిలో కానీ ఏది లేదు, అది అందరిది. ప్రతి ఒక్కటి ఆ పిల్లలు నీ ద్వారా భూమి మీదకి వచ్చారు. ఇక్కడ ప్రకృతి వ్యాలీలో సందేశం ఇచ్చింది. సో అక్కడ రామ లక్ష్మణులు కూడా మాట్లాడారంట పత్రి సార్ మాట్లాడడానికి ముందు. సో వాళ్ళు చెప్పిన మాట, నా పిల్లలు అంటావయ్యా, ఎవరు నీ పిల్లలు, నా ఇల్లు నా ఇల్లు అంటావు, ఏది నీ ఇల్లు అని చెప్పినని వాళ్ళు సందేశం ఇచ్చారంట. సో అంటే మన మన సొసైటీలో ఎంత గ్రేట్ మాస్టర్స్ ఉన్నారో సో మనని ఇక్కడ గుర్తు చేసుకోవడం అన్నమాట. సో ఎంత గ్రేట్ మాస్టర్స్ వాళ్ళు, ఎంత గొప్ప సొసైటీలో ఉన్నారు, ఎంత పేరు ప్రతిష్టల సొసైటీలో ఉన్నారు, అలాంటి వాళ్ళే ఇది నాది కాదు అని చెప్తున్నారు అని చెప్పంటే మనం మటుకు ఇది నా ఇల్లు, నా కుటుంబం, నా జీవితం, నీ జీవితం నీది కాదు, నీ శరీరం నీది కాదు, నీ పిల్లలు, నీ శరీరమే నీది కాదు. పత్రి సార్ చెప్తున్నారు ఇక్కడ ఒకటే మాట, నీ శరీరమే నీది కాదు నాయన, మరి నీ పిల్లలు నీ వాళ్ళు ఎలా అవుతారు? అవును, నీ మొగుడు, నీ పిల్లలు, నీ కుటుంబమే, కానీ నీది మాత్రమే కాదు, నీది మాత్రమే కాదు. శరీరం ఎలా తయారయ్యింది? ప్రకృతి శక్తులతో తయారైంది. మనసు ఎలా తయారైంది? ఈ సమాజము ఏదైతే నేర్పిస్తుందో ఆ యొక్క సమాజం యొక్క జ్ఞానంతో మనసు తయారైంది. అందుకే ఎప్పుడు బయట ఉంటది మనసు. మన బుద్ధి ఎలా తయారైంది? బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది? మన గత జన్మల సంస్కారం నుంచి మన బుద్ధి ఏర్పడుతుంది. మరి ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ పరమాత్మ నుంచి విడిపడి వచ్చింది. ఇక్కడ ఏది నీది కానప్పుడు నువ్వు అంటూ ఏమున్నావు? నీకంటూ ఏది ఉంది? సో నువ్వు ఉన్నావు, నువ్వు మాత్రమే లేదు, ఈ సమస్తంతో నువ్వు అనుసంధానమై ఉన్నావు. ఈ సమస్త ప్రకృతితో, సమస్త సృష్టితో, సమస్త జీవరాశితో అన్నిటితోటి నువ్వు అనుసంధానమే ఉన్నావు. ఇక్కడ మనం వదిలించుకోవాల్సింది, పత్రి సార్ ఒక మాట చెప్తారు, నామాలు వదలండి అని చెప్పిన. నామాలు వదలమంటే బొట్లు వదలమని కాదు అర్థము. నేను నాది, మేము మాది, మనం అంతే కదా, నా ఇల్లు, నా కుటుంబం, నా పిల్లలు, నా ఆస్తి, మా కులం, మా రాష్ట్రం, మా దేశం, మా జాతి, మా బంధువులు, నా మా ఈ రెండింటిలోనే స్ట్రక్ అయిపోతున్నాం. అలా కాకుండా నువ్వెక్కడికి వెళ్ళాలంటే నీ చైతన్యాన్ని లిమిటెడ్ నుంచి అన్లిమిటెడ్ కి పెంచుకోవాలి. యు ఆర్ ఎటర్నల్ బీయింగ్, నాట్ దిస్ బాడీ. మనమందరము అనంతమైన చైతన్యం. ఆ అనంతమైన చైతన్యంలోంచి ఒక భాగంగా విడివడి ఎన్నో అనుభవాలు పొందటానికి ఈ భూమి మీదకి మనం వచ్చాము. అలాగే మన పిల్లలు కూడా వాళ్ళ యొక్క ప్రణాళిక ప్రకారము మనల్ని ఎంచుకొని ఈ భూమి మీదకి వచ్చారు. అంతేకాని వాళ్ళు నా పిల్లలు కాదు, నువ్వు వాళ్ళని పెంచాలి, నిన్ను నమ్మి భూమి మీదకి వచ్చారు, వాళ్ళని పెంచడం నీ బాధ్యత, మంచి చెడు నేర్పించడం నీ బాధ్యత. అంతేకాని వాళ్ళ మీద అధికారం చెలాయించే నీ హక్కు నీకు లేదు. నీ జీవితం మీద, నీ శరీరం మీద నీకు హక్కు లేదు. నా శరీరం నాకు కావాల్సినట్టు ఉంటుందే? దానికి ఇవ్వాల్సింది ఇచ్చినప్పుడు ఉంటుంది. నీకు నచ్చినట్టు ఉంటే నీ శరీరమే నీ చెప్పిన మాట వినదు. మరి ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? సో ఎప్పుడు కూడా ఈ సమస్త సృష్టిలో నేను ఒక భాగాన్ని అనే భావంతో ఉండాలి తప్ప నేను ప్రత్యేకమని ఎప్పుడు ఉండకూడదు. సో ఈశావాస్యం ఇదం సర్వం యత్కించ జగత్యాం జగం తేన తక్కేన భుంజీధ. తేన తక్కేన అంటే ఇది నాది కాదు అని భుజించాలంట ఆహారాన్ని. నాది కాదు, నా వాళ్ళు కాదు అనే భావనతోటి ఉండాలంట ప్రతి ఒక్కళ్ళతోటి. తేన తక్కేనంట వదలండి, ఇది నాది అనే భావన వదలండి. భుజించమంటే ఆహారం ఒకటే కాదు, ప్రతి ఒక్కదాన్ని స్వీకరించడం. దేన్ని ఎలా స్వీకరిస్తారు? నాది కాదు అనే భావంతోనే స్వీకరించండి. మా గృధ కన్య స్విద్ధనం, మా గృధ కస్య స్విద్ధనం. మా గృధ కస్య స్విద్ధనం అంటే నీది కానప్పుడు పక్క వాళ్ళది నీది ఎలా అవుతుంది? సో పక్క వాళ్ళ ధనాన్ని దోచుకోవద్దు. మా గృధ కస్య స్విద్ధనం. సో పక్క వాళ్ళ ధనాన్ని లాక్కోవద్దు, దాన్ని తస్కరించద్దు. అలాగే వృధా కూడా చెయ్యొద్దు. ధనాన్నే కాదు వాళ్ళ సమయాన్ని కూడా
వృధా చేయకూడదు. సో పక్క వాళ్ళ జీవితంలో వేలు పెట్టకూడదు. పక్క వాళ్ళ జీవితంలో వేలు పెట్టకూడదంటే ఏం చెప్పకూడదా అని కాదు అర్థము. చెప్పాలి. నీకు తెలిసిన సత్యాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి చెప్పాలి. ఒకటికి 2 సార్లు చెప్పాలి, 3 సార్లు చెప్పాలి. కానీ ఇంటర్ఫియర్ అవ్వద్దు. ఇన్వాల్వ్ అవ్వద్దు. అక్కడికి వెళ్ళిపోయి గెలికేయకూడదనమాట. సో అది ఎవరి విషయంలో అయినా సరే, పిల్లల విషయంలో అయినా సరే, భర్త విషయంలో అయినా సరే, భార్య విషయంలో అయినా సరే, మన బంధువులు, స్నేహితుల విషయంలో అయినా సరే, ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్పాలి కానీ చెప్పి వదిలేయాలి. ఇలా చేస్తే ఇలా ఉంటుంది, ఇలా చేస్తే ఇలా ఉంటుంది. అంతే తప్పించి బలవంతంగా రుద్దడము మన అభిప్రాయాలని, అరే ధ్యానం చేయరా, ధ్యానం చేస్తే అద్భుతంగా ఉంటావు అని బలవంతంగా వాళ్ళని కూర్చోపెట్టడము, ఆ పనులు చేయకూడదు. ధ్యానం చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో వాళ్ళకి చెప్పాలి. ధ్యానం చేస్తే ఎంత అద్భుతమైన ఫలితాలు పొందుతావో చెప్పాలి. అవసరమైతే 1, 2 సార్లు కూర్చోబెట్టాలి గానీ, వాళ్ళు వద్దు అన్నప్పుడు బలవంతంగా కూర్చోబెట్టకూడదు. నువ్వు శరీరాన్ని కూర్చోబెడతావు. కానీ వాళ్ళ మైండ్‌ని కూర్చోబెట్టలేవు కదా! వాళ్ళ మైండ్‌ని వాళ్ళే కూర్చోబెట్టలేరు. మనం ఎలా కూర్చోబెట్టగలుగుతాము? సో, కళ్ళు మూసుకొని కూర్చోబెట్టడము ధ్యానం కాదు. వాళ్ళ అవగాహన కలిగించి, వాళ్ళకి ధ్యానం చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో చెప్పడం కంటే మనం ఆచరించి చూపించాలి. సో, చెప్పినప్పుడు చాలా సందర్భాల్లో అర్థం కాదు. కానీ మనం చెప్పనప్పుడు వాళ్ళకి అర్థమవుద్ది. ఎప్పుడంటే మనం చేసే పనులను బట్టి. సో, మనం ఎప్పుడైతే ఆచరించి చూపిస్తామో ఆటోమేటిక్‌గా వాళ్ళు దాన్ని అర్థం చేసుకోగలుగుతారు. సో, తేనె తక్తేన గుంజీధా. నీది కాదు అనుకుంటూ ఎలా జీవిస్తావో, అలాగే పక్కన వాళ్ళది వాళ్ళు కూడా మన వాళ్ళలో ఇంటర్ఫియర్ అవ్వకూడదు. సో వాళ్ళ వాళ్ళ సమయాన్ని మనం లాక్కోకూడదు. నీది కానప్పుడు పక్క వాళ్ళది నీది అసలు కాదు. సో వాళ్ళ సమయాన్ని కానీ, వాళ్ళ ఆహారాన్ని కానీ, వాళ్ళ జీవితాన్ని కానీ మనకెలాంటి సంబంధం లేదు. వాళ్ళ జీవితంతో కూడా మనకి సంబంధం లేదు. మా గృధా కస్య స్విద్ధనం అంటే పక్క వాళ్ళ జీవితంలో ఎంటర్ అవ్వడానికి నీకు ఎట్టి అధికారము లేదు. దేవుడిచ్చిన పిల్లలు, దేవుడిచ్చిన శరీరం, దేవుడిచ్చిన పిల్లలు, దేవుడిచ్చిన శరీరం, దేవుడిచ్చిన జీవితం ఇది భగవంతుడిచ్చింది. కాబట్టి ఆ ఆ ఆ దృక్పథంతో ఎప్పుడు మనం ఉండాలి. అరే పిల్లలు చెప్పిన మాట వినకపోతే వీళ్ళు ఏమైపోతారో, నువ్వెవరు అసలు వాళ్ళ జీవితం ఏమైపోతుందని బాధపడటానికి? నీ గురించి నువ్వు ఆలోచించు. నీ ధర్మాన్ని నువ్వు పాటించు. ఒక తల్లిగా, తండ్రిగా, ఒక ఈ భూమి మీద మానవుడిగా నీ ధర్మాన్ని నువ్వు పాటించు. కానీ ఏమైపోతారో, ఎలా అయిపోతారో అనే దిగులు మాత్రం మనకు ఉండకూడదు. ఇది నేనైతే సాధన చేశాను మాస్టర్. సాధన చేసి దాదాపు ఆ స్థితిలోనే ఉన్నాను. మా పిల్లలకి నేను అన్నీ చెప్తాను. అమ్మ ఇలా ఉంటే ఇలా అవుతుంది, ఇలా ఉంటే ఇలా అవుతుంది అని చెప్తాను. కానీ నిర్ణయం మీదే. ఎలా ఉండాలని నిర్ణయం మీదే అని వాళ్ళకి వదిలేస్తాను. ఒక్కొక్కసారి పడుతుంటారు. పడినప్పుడు మళ్ళీ గుర్తు చేస్తా. ఇది నీ జీవితం బాబా. నేను చెప్పడం వరకే నేను చేయగలను. బలవంతంగా నిన్ను కూర్చోబెట్టి నేను రుద్దలేను కదా! బలవంతంగా కూర్చోబెట్టి, బలవంతంగా చేశాను అంటే, వాళ్ళకి నాకు మధ్య డిస్టెన్స్ ఏర్పడుతుంది. సో, అది ఎంత ఎంత మాత్రము అక్కడ మన గౌరవాన్ని మనం కోల్పోతాం. పైకి వాళ్ళని గౌరవించవచ్చు. కానీ ఇండైరెక్ట్‌గా మనల్ని అబ్బా! ఈ అమ్మ ఎప్పుడు నసపెడతా ఉంటది. అసలది రానివ్వకూడదు. మన మాటకి ఎప్పుడూ గౌరవం ఉండాలి. సో, నేను అలా చెప్తూ నేను కొంచెం ఆచరించి ఏది నేర్చుకుంటానో దాన్ని మాక్సిమం నేను ఆచరిస్తాను. అది నేను ఎన్ని సార్లు ఒకవేళ ఓడిపోవచ్చు గాంగ. 1% అయినా నేను గెలవచ్చు గాంగ. నేను ఏదైతే తెలుసుకుంటానో దాన్ని నేను ఆచరణలోనే మాక్సిమం పెడుతూ ఉంటాను. చాలా విషయాల్లో నన్ను నేను ఎన్నో విషయాల్లో మార్చుకున్నాను. బిఫోర్ మెడిటేషన్, ఆఫ్టర్ మెడిటేషన్ చూస్తే నేను కంప్లీట్ డిఫరెంట్ అని చూసిన వాళ్ళే చెప్తారనమాట. ఎందుకు చెప్తున్నా నేను చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఇది అని మనం ఎవరికీ చెప్పాల్సిన అవసరం లే. మనము ఏమి నేర్చుకున్నామో దాన్ని ఎప్పుడైతే ఆచరణలో పెడుతూ ఉంటామో, నీ మాటకి కూడా ఎనర్జీ వస్తుంది. సో, ఎంతో మంది మాస్టర్స్ మనం చెబితే వినని వాళ్ళు, పత్రి సార్ ఒక్క మాట చెప్పగానే ఎందుకు దాన్ని ఆచరిస్తున్నారు? ఎంతో మంది కొన్ని లక్షల మంది ఎందుకు శాకాహారులయ్యారు? ఎందుకంటే ఆ ఆత్మ, ఆ ఆ యొక్క చైతన్యంతో కనెక్ట్ అయి ఉంది. పత్రి సారు తన మూల చైతన్యంతో కనెక్ట్ అయిపోయున్నారు. ఎక్కడి నుంచి నీ మాట వస్తుందో ఎదుటి వాళ్ళకెళ్ళడం అక్కడికే వెళ్తుంది. నువ్వు నోటితో మాట చెప్పావనుకో వాళ్ళ చెవులు దాకే వెళ్తుంది. నువ్వు మనసుతో మాట చెప్పావనుకో వాళ్ళ మనసులోకెళ్తుంది. నువ్వు ఎప్పుడైతే ఆత్మతో కనెక్ట్ అయి చెప్పావనుకో వాళ్ళ ఆత్మ చైతన్యంలోకి అది చేరిపోతుంది.
సో పత్రి సారు మాట ఎందుకు ఇంత లక్షల కోట్ల మంది ఆచరిస్తున్నారని చెప్పంటే ఆయన చైతన్యం అంతలా ఎక్స్పాండ్ అయ్యింది. మన మాట ఎందుకు ఎవరైనా వినకపోతున్నారు అంటే లోపం వాళ్ళల్లో లేదు, మనలోనే ఉంది. మనల్ని మనం సరి చేసుకోవాల్సింది. ఎక్కడో మనలోనే బ్లాక్ ఏర్పడుతుందని మనం అర్థం చేసుకోవాలి. సో ఏది నా జీవితము నాది కాదు. సో ఎవడి జీవితము నువ్వు ఎంటర్ అవ్వడానికి లేదు. అట్ ది సేమ్ టైం నీ జీవితం కూడా నీది కాదు. నా జీవితం అందరిది. నేను అందరి కోసము అంటే నా కోసము నేను అంటే నేను ఒక్కటి కాదు కదా. నేను అంటే స్వాతి ఒక్కటి కాదు కదా. నేను అన్నప్పుడు మనము ఎక్కడికి వెళ్ళాలంటే నేను ఆ చైతన్యంలో ఒకానొక భాగాన్ని. సో చైతన్యం అనేది ఎక్కడ స్ట్రక్ అవుతుంది? అవ్వదు. ఇందులో ఉన్నట్లే ఉంటుంది. ఇది భౌతిక దేహము. కానీ నువ్వు ఎన్నో దేహాలతో ఉన్నావు. మరి నీ యొక్క 7వ శరీరము ఈ సమస్తము సృష్టి అంతా వ్యాపించి ఉన్నప్పుడు అప్పుడు నువ్వు ప్రత్యేకం ఎలా అవుతావు? నువ్వు ఏ భూమికో సంబంధించిన దాన్ని వెళ్ళవా అవుతావు? ఏ గ్రహానికో సంబంధించిన దానివి, ఏ సౌర కుటుంబానికో, ఏ నక్షత్ర మండలానికో కాదు కదా. ఈ సమస్త సృష్టి అంతా వ్యాపించి ఉన్న చైతన్య పదార్థానివి. అంటే భగవంతుడిలో ఒక భాగం నువ్వు. నా బాడీలో ఒక ఆర్గాను మొత్తం శరీరాన్ని ఎలా అయితే కంట్రోల్ చేస్తుంది, ఎలా దాని యొక్క ఫంక్షనింగ్ ప్రతి శరీరం మొత్తాన్ని కంట్రోలింగ్ లో ఉంటుంది కదా. ఏ ఒక్క బాడీ పార్ట్ ఏమన్నా అయితే దాని ప్రభావం మొత్తం శరీరం మీద ఎలా పడుతుందో, ఏ ఒక్క బాడీ పార్ట్ తన ఫంక్షన్ కరెక్ట్ గా చేస్తే మొత్తం శరీరం అంతా ఎలా స్పందిస్తుందో, నీ యొక్క చైతన్యము అంటే నువ్వు భగవంతుల భాగమే. నీ యొక్క చైతన్యము కూడా నువ్వు సంకల్పించకపోయినా, నువ్వు ఉద్దేశపూర్వకంగా చేయకపోయినా ఈ సమస్త సృష్టిని కూడా నడిపిస్తుంది. అంటే ఆ ఈశ్వరుడిలో ఏదైతే ఉందో అది నువ్వే, నీవే. అంటే మమాత్మ సర్వభూతాత్మ అహం పరబ్రహ్మ, నేను ఆ పరబ్రహ్మాని. నువ్వు ఎప్పుడైతే ఈ భావం పెట్టుకుంటావో అప్పుడు నీ చైతన్య సమస్త సృష్టి అంతా వ్యాపిస్తుంది. నువ్వు దుఃఖంతో ఉన్నావా, సమస్త సృష్టి అంతా దుఃఖంతో ఉంటుంది. నువ్వు ఆనందంగా ఉన్నావా, సమస్త సృష్టి ఆనందంగా ఉంటుంది. కృష్ణుడు ఒక మాట చెప్తాడు, ఈ సృష్టిలో ఏ ఒక్క జీవి దుఃఖంతో ఉన్నా సమస్త జీవజాతి దుఃఖంతో ఉంటుంది. ఏ ఒక్క జీవి సంపూర్ణ ఆనందంతో ఉంటాడో సమస్త జీవజాతి ఆనందంగా ఉంటుంది. కానీ ఎవరన్నా ఆనందంగా ఉన్నారా? లేరు, దుఃఖంలోనే ఉన్నారు. ఎందుకు దుఃఖం? నేను నాది అనుకోవడంలోనే దుఃఖము. నేను కాదు, నేను సమస్త సృష్టిని, నేను ఆ యొక్క ఈశ్వర స్వరూపాన్ని. అంటే ఇక్కడ మన కాన్షియస్నెస్ కంప్లీట్ గా ఆ ఈశ్వర చైతన్యం, నేను అహం బ్రహ్మాస్మి, నేను ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని, ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని అనే కాన్షియస్నెస్ ఇక్కడ మనము కంప్లీట్ గా అది మనమైపోవాలి. దానినే ఆత్మ సాక్షాత్కారం అంటారు. ఆత్మ సాక్షాత్కారం అంటే ఏదో కనిపించడం కాదు, ఏదైతే నువ్వు అని భావిస్తున్నావో అది నువ్వు అయిపోవాలి. ఆ స్థితిలో నువ్వు ఉండగలగాలి. ఆ స్థితిలో ఉంటూనే నువ్వు ఈ భూమి బాధ్యతలు చేపట్టాలి. ఈ భూమి కోసం, ఈ భూమి మీద దేనికొచ్చావో ఆ భూమి కోసం నువ్వు పని చేయాలి. ఈ కుటుంబంలో దేనికొచ్చావో ఆ కుటుంబ బాధ్యత నిర్వహించాలి. ఈ శరీరంలోకి దేనికొచ్చావో ఆ శరీర ధర్మాన్ని పాటించాలి. ఎట్ ది సేమ్ టైం నీ స్వధర్మాన్ని అంటే ఆత్మధర్మం, స్వధర్మం అంటే ఆత్మధర్మం, ఆత్మగా నువ్వు ఎందుకోసము నీ ప్రయాణం ప్రారంభించావో అది కూడా నువ్వు పాటించాలి. ప్రతి ఒక్క ధర్మాన్ని అంటే ఇక్కడ ఏకత్వంలో భిన్నత్వంతో ఉండాలి, భిన్నత్వంతో ఏకత్వంలో ఉండాలి. నీ జీవితము సంగీతం ఉంది మాస్టర్. సంగీతము శృతిగా ఉండాలి, లయతో ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ సంగీతము వినసొంపుగా ఉంటుంది. అప్పుడు మాత్రమే అది లయబద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని ఆస్వాదించగలుగుతారు. మరి మన జీవితము శృతిగా లయగా ఉండాలి అంటే ఆధ్యాత్మికత తెలుసుకోవాలి. ఆధ్యాత్మిక ఉన్నప్పుడు మాత్రమే నువ్వు శృతిలో లయలో ఉంటావు. ఇక్కడ పైన 2 కొటేషన్స్, పైన సెంటెన్స్ ఈశావాస్యం ఇదం సర్వం యత్కించ జగత్యాం జగం అంటే ఏదైతే సత్యం ఉందో ఆ సత్యాన్ని తెలియచేసేది ఫస్ట్ లైన్ అయితే. సెకండ్ లైన్ ఏంటి? తేనె తక్తేన బుద్ధిధ మా గృధ కస్య స్విద్ధనం అంటే ఆ సత్యాన్ని నీ జీవితంలో ఇంప్లిమెంటేషన్ చేయడం అన్నమాట. నీ జీవితంలో ఇంప్లిమెంట్ చేయడం. ఒకటి సత్యాన్ని తెలుసుకోవటం అయితే, రెండవది సత్యాన్ని ఇంప్లిమెంట్ చేయడం. ఈ రెండింటిలోనే మొత్తము దాగి ఉంది. తెలుసుకున్నంత మాత్రాన ఏ ఉపయోగం లేదు.
నువ్వు సో ఇక్కడ పత్రి సార్ ఏం చెప్తున్నారు, ఈ రెండు నేర్చుకోండి, ఈ రెండిటిని పాటించండి. ఒకటి సత్యాన్ని తెలుసుకోండి, రెండు ఆ సత్యాన్ని ఆచరించండి. అంతే, ఇంకేం లేదు. 2 లైన్లోనే మొత్తం సత్యం ఉంది, మొత్తం సారాంశం ఉంది అనమాట. సారాంశం ఉంది. మొదటి లైన్ లో సత్యం ఉంది, నువ్వు ఎలా ఉండాలి. రెండోది ఏం చెయ్యాలి. ఈ రెండు ఎప్పుడు తెలుసుకోగలుగుతావు? ఆధ్యాత్మికతలోకి వచ్చినప్పుడు మాత్రమే, జ్ఞానం ద్వారా మాత్రమే తెలుసుకోగలుగుతావు. అంటే మనకు ఉన్నదల్లా రెండే, ధ్యానము, జ్ఞానము. ధ్యానం చేయడము, జ్ఞానాన్ని పొందడం. మరి ఎలా జ్ఞానాన్ని? స్వాధ్యాయం ద్వారా, సజ్జన సాంగత్యం ద్వారా, పుస్తకాలు చదవటం ద్వారా. సో పుస్తకాలు చదవాలి. ప్రతి ఒక్క పుస్తకము కూడా మనకి ఈ సత్యాన్ని తెలియచేస్తుంది. అందుకే పుస్తకము హస్తభూషణము అంటారు. పత్రి సారు ఆయన జీవితంలో లక్షల పుస్తకాలు ఎలా చదివేవారంటే, పత్రి సారు ఒకటే చేశాడు. ఆయన ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా ఆయన జీతము 5,000. 5,000లో 2,500 కుటుంబానికి ఇచ్చేసి మిగతా 2,500 పుస్తకాలు కొనేసేవాళ్ళు. ఎలా కొనేవాళ్ళు? తక్కువ రేట్లో ఎక్కువ పుస్తకాలు రావడం కోసంగా సెకండ్ హ్యాండ్ బుక్స్ ఎక్కడైతే అమ్ముతారో అక్కడికి ఆదివారము సైకిల్ వేసుకొని, బండి వేసుకొని, పెద్ద సంచి తీసుకొని వెళ్ళిపోతారంట. వెళ్ళిపోయి ఆ పుస్తకాలు మొత్తం కొనేసి ఆ పుస్తకాలు మొత్తము చదివేస్తారు. చాలా తొందరగా చదివేస్తారంట పత్రి సార్. ఎందుకంటే ఆయన ఎలా ఉన్నాడు, మనసుని ఖాళీ చేసుకొని సోల్ తో కనెక్టివిటీ అయి ఉన్నాడు. సో ఆయన చెప్తున్నాడు, ఏ పుస్తకమైనా నేను చాలా తొందరగా చదివేస్తాను. అలాగే ఆ పుస్తకంలో జ్ఞానాన్ని నేను పూర్తిగా నాలోకి గ్రాస్పింగ్ చేసుకుంటాను, గ్రహించేస్తాను. ఆ చదివేసి గ్రాస్పింగ్ చేసుకుని నేను ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాను. తెలుసుకోవడం, ఆచరించడం ఈ రెండే ఉంది. ఆచరించడం లేనప్పుడు ఎంత తెలుసుకున్నా ఉపయోగం లేదు. మరి ఆచరించాలంటే తెలుసుకోక తప్పదు. తెలుసుకోవాలంటే పుస్తకాలు చదవాలి, సజ్జన సాంగత్యం చేయాలి. సో పుస్తకాలు అనేది చదవటము తప్పనిసరి. సో పుస్తకాలు చదవడం కోసంగా పత్రి సారు అంత కష్టపడే వాళ్ళంట. అయితే అంత పుస్తకాలు చదువుకొని ఏం చేస్తారు తెలుసా పత్రి సారు? ఆ పుస్తకాలు మళ్ళీ తన దగ్గర ఉండించుకోరు. చూడండి, ఆ జ్ఞానాన్ని తీసుకున్నాడు, కానీ ఆ వస్తువుని తన దగ్గర ఉండించుకోలేదు. నాకు మొదటి ఎవరైతే కనిపిస్తారో వాళ్ళకి ఆ పుస్తకాన్ని ఇచ్చేస్తారంట. పుస్తకం వాళ్ళ దగ్గర వాళ్ళు ఇస్తే తీసుకుంటారు, లేకపోతే లేదు. ఇచ్చిన ఆ డబ్బులు మరో పుస్తకం కొనడానికి వినియోగించేవాళ్ళు. సో గాంధీజీ కూడా ఎప్పుడూ తన చేతిలో ఒక పుస్తకాన్ని పట్టుకొని ఉండేవాళ్ళు, భగవద్గీతని. సో ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చినప్పుడు ప్రతి ఒక్క పుస్తకము భగవద్గీతే. అయితే అన్ని పుస్తకాల సారాంశం భగవద్గీత అందిస్తుంది. కానీ ప్రతి ఒక్క బుక్ చదవాలి, ప్రతి ఒక్క మాస్టర్ యొక్క అనుభవాన్ని వినాలి. ఎందుకంటే ఒక్కొక్క అనుభవము మనకి ఎంతో జ్ఞానాన్ని నేర్పిస్తుంది. ఎన్నో పరిస్థితి నుంచి మనకి బయటపడేస్తుంది. మనకే అనిపిస్తుంది, అరే నా జీవితంలో కూడా ఇలా పరిస్థితి వచ్చింది, నేనేం చేయాలి. సో నేను మొదటిసారి క్లాస్ విన్నప్పుడు, ఫస్ట్ టైం ధ్యానానికి వెళ్ళినప్పుడు మొదటిసారి క్లాస్ విన్నప్పుడు ఆమె సబ్జెక్ట్ చెప్తుంటే ఆమె మాటలను ఎలా ఉనంటే, నా జీవితము ఈమె ఎవరు నా గురించి మాట్లాడుతుంది అని అనిపించింది. నా గురించి మాట్లాడుతుంది ఏంది ఈమె, నా జీవితం లాగే ఉందేంది ఈమె, అంటే నేను కొత్త కదా, ఈమె ఎవరు, నా గురించి ఈమెకి ఏమైనా తెలుసా, నా పేరు వాడకుండా ఆమె పేరు వాడుతూ నా లైఫ్ లో ఏం జరుగుతున్నాయో అవే చెప్తుంది అని అనిపించింది చాలా సందర్భాల్లో. సో అప్పుడు నేను తెలుసుకున్నాను, ఆమె ఆ పరిస్థితిలో నుంచి ధ్యానం చేసి తన జీవితాన్ని ఎలా మార్చుకుందో విన్న తర్వాత ఆమెకి సాధ్యమైంది, నాకెందుకు సాధ్యం కాదు, నేను కూడా ఈ పని చెయ్యగలను అని నేను సంకల్పం చేసుకున్నాను. అది సంకల్పం అని కూడా నాకు తెలీదు, నేను అనుకున్నాను. సో నేను కూడా ధ్యానం చేస్తాను, నేను కూడా నా జీవితాన్ని అద్భుతంగా మార్చుకుంటాను అని. సో అప్పటి వరకు మా హస్బెండ్ ఏ మాట చెప్తే ఆ మాట వినేదాన్ని, ఒక మాట కూడా కాదు కూడదు అనేదాన్ని కాదు. కానీ ఎప్పుడైతే ఆ రోజు ఆ క్లాస్ విన్నానో అప్పుడు నేను సంకల్పించుకున్నా, నా జీవితం, నా సంతోషం నా చేతుల్లోనే ఉంది. నేను ఒక దుఃఖపడుతున్నానంటే, బాధపడుతున్నానంటే కారణము నేనే అని. కానీ అది ఒప్పుకోవడానికి సమయం పట్టింది. అనుకున్నాను, ఒప్పుకోవడానికి సమయం పట్టింది, ఆచరించడానికి ఇంకా సమయం పట్టింది. అయినా కానీ నేను ఎక్కడా వదిలిపెట్టలా, వెనకడుగు వేయలేదు. ఏదైతే నేను ఆ మేడం దగ్గర నుంచి విన్నానో నాకు కూడా మారుద్ది, ఆమెకి మారింది, నాకెందుకు మారదు?
అది తెలుసుకున్నమాట. ఆ తర్వాత పత్రిసారి చెప్పారు, ఒకడికి సాధ్యమైందంటే నీకెందుకు సాధ్యం కాదు. మనం అంటాము రాముడు గ్రేట్, కృష్ణుడు గ్రేట్, ఆయన సాక్షాత్తు విష్ణుమూర్తి కాబట్టి అన్ని పరిస్థితులు తట్టుకొని నిలబడ్డాడు. మరి నువ్వెవరు? నువ్వెక్కడి నుంచి వచ్చావు? నువ్వేమి ప్రత్యేకంగా రాలేదు కదా. నువ్వు కూడా మూల చైతన్యంలో ఒక భాగానివే కదా. నువ్వు కూడా ఆ ఈశ్వరుడు చైతన్యంలో ఒకానొక భాగానివే కదా. వాళ్ళు కూడా మనలాగే భూమి మీద జన్మ తీసుకొని ఆ జీవితాల నుంచి అనుభవాలు పొంది జ్ఞానాన్ని తీసుకొని వాళ్ళు ఆ స్థాయికి ఎదిగారు. నీకు ఈ జన్మలో సాధ్యం కాకపోవచ్చు, మళ్ళీ అవుతుంది. ఎప్పటికైనా అవ్వకుండా అవ్వదు కదా. అయితే ఈ మార్గంలో వస్తున్న ప్రతి ఒక్క పరిస్థితిని కూడా పత్రిజీ కానీ, ఒక మాస్టర్స్ కానీ, ఒక పుస్తకం కానీ ఏ జ్ఞానాన్ని అందిస్తుంది. ఇక్కడ నేనేం నేర్చుకోవాలి? ఒక క్లాస్కి వెళ్ళేటప్పుడు ఈ మాస్టర్ ఏం చెప్తున్నాడు వినడానికి రాకూడదు, వినడానికి వెళ్ళకూడదు. ఈ మాస్టర్ నుంచి ఈ రోజు నేనేం తెలుసుకోవాలి, నాకేం కావాలి, నేనేం తెలుసుకోవాలి, నేను ఎలా నా జీవితాన్ని ఉద్ధరించుకోవాలి, ఎలా నా యొక్క ఆత్మని ఉన్నతీకరించుకోవాలి అనే సత్యంతో, ఆ జ్ఞానంతో వెళ్ళినప్పుడు చీమ కూడా మనకి పాఠం నేర్పిస్తుంది, పురుగు కూడా మనకి పాఠం నేర్పిస్తుంది. అటువంటిది ఒక మాస్టర్ నేర్పించడా, మనకి జ్ఞానాన్ని అందించడా. సో ఆచరించాలి. సో ప్రతి ఒక్కదాన్ని మనము ఆచరించడమే. ఇక్కడ పత్రి సార్ ఒకటే చెప్తున్నారు, ఆ పుస్తకం నుంచి మీరు ఏదైతే సత్యాన్ని తెలుసుకున్నారో దాన్ని ఆచరించండి, మీ జీవితంలో ఇంప్లిమెంట్ చేయండి. నేను చేసింది అదే. పుస్తకాలు చదవండి, ఆ జ్ఞానాన్ని నింపుకోండి. పత్రి సారు చెప్తారు ఒకటే మాట, ఏ పుస్తకమైనా నేను చాలా తొందరగా చదివేస్తాను, దాన్ని నేను నా మనసుని శూన్యం చేసుకొని చదువుతాను, దాంట్లో ఉండే జ్ఞానాన్ని పూర్తిగా నేను పొందేస్తాను, వెంటనే ఆ పుస్తకాన్ని నేను ఎవరో ఒకరికి ఇచ్చేస్తాను. ఎవరు ఫస్ట్ కనపడితే వాళ్ళకి ఆ బుక్స్ ఇచ్చేస్తారంట. ఒక్కొక్కసారి బుక్స్ కొనడానికి డబ్బులు ఉండేవి కాదంట పత్రి సార్ దగ్గర. పత్రి సార్ ఏం చేస్తారంటే ఆ పుస్తకాలు అమ్మే చోట, లేకపోతే లైబ్రరీలో కానీ ఎక్కడైనా కానీ పుస్తకాలు దొరికితే పత్రి సార్ ఏం చేస్తారంట, ఆ పుస్తకాన్ని తీసుకెళ్లి ఎక్కడైనా దాచేస్తారంట. ఆ పుస్తకాలు అమ్మే పెద్ద పెద్ద షాప్స్ కి వెళ్తే పుస్తకాన్ని తీసుకెళ్లి ఎవరికి కనిపించని చోట దాచిపెట్టేస్తారు. దాచిపెట్టేసి మళ్ళీ ఆయన చేతికి డబ్బులు వస్తాయి కదా, డబ్బులు వచ్చినప్పుడు వెళ్ళి ఆ పుస్తకాన్ని కొనుక్కొచ్చుకునే వాళ్ళంట. అంటే పుస్తకాలంటే ఎంత ఇష్టమో చూడండి పత్రి సార్కి. మనము ఉన్నాము, నేను కూడా ఉన్నాను. నేను పుస్తకాలు కొద్దిగా చదివితే అంత పిచ్చి కాదు. ఎందుకంటే పుస్తకాలు ఏ పనైనా చేస్తా కానీ బుక్స్ చదవడం నా వల్ల కాదు అని కూర్చున్న మాస్టర్ నేను. అట్లాంటిది పుస్తకాలు చెప్పడమే నీ వర్క్ అనేటట్లు నాకు వచ్చేసింది. సో పుస్తకాలు చెప్పాలన్నప్పుడు మాత్రము నేను బుక్ చదువుతా ఉంటాను. అయితే నేను ఎక్కడ ఏ మాస్టర్ దగ్గర నుంచి వినదగున ఎవ్వరు చెప్పినా వినినంతనే వేగపడగా వివరంబును తెలుసుకొని ఆచరించాలని చెప్తారు కదా. సో ఎక్కడ ఏ జ్ఞానం అందుతున్నా దాన్ని ఆచరించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఎవరమైనా సరే అందుకోసమే వచ్చాం మాస్టర్స్. ఈ భూమి మీదకి దేనికి వచ్చామంటే నేర్చుకోవడానికే వచ్చాము. నేర్చుకొని మన జీవితాన్ని మార్చుకోవటానికి వచ్చామన్నమాట. సో ఇక్కడ మొత్తము సారాంశం పత్రి సార్ ఒక్కటే చెప్పాలనుకున్నారు, ఈ సమస్త జగత్తు మొత్తము ఆ పరమాత్మ చైతన్యమే నిండి ఉంది, నువ్వు కూడా పరమాత్మ చైతన్యానివే. ఆ స్పృహతోటి ఉంటూ ఏ ఒక్కదాన్ని కూడా నీది నాది మేము మాది అనేది కాకుండా అందరూ కూడా సమానంగా ఉండాలి. నాది కాదు అంటూ స్వీకరించాలి. దేన్నైనా ఎలా అనుభవించాలి, చక్కగా అనుభవించు, అన్నిటినీ అనుభవించు, కానీ నాది కాదు, ఇది నాది కాదు. ఈ క్షణం ఇలా ఉంది, రేపు ఎలా ఉంటుందో, ఎలా ఉన్నా కూడా ఆనందించాలన్నమాట. ఈ మధ్య ఒక బుక్ చదివాను, 40 మాస్టర్స్ 40 మెసేజెస్ లో ఈశ్వరుడు చెప్తున్నాడు, శివుడు చెప్తున్నాడు ఒక మాట, భోగిగా ఉంటూ పరిపూర్ణంగా జీవితాన్ని ఆనందిస్తూ యోగివి కావాలి అని చెప్పినని. అంటే ప్రతి ఒక్కదాన్ని సంపూర్ణంగా అనుభవించాలి, కానీ తటస్థంగా ఉండాలి. దీనికి సింపుల్ మాట, సూక్ష్మంలోనే మోక్షం ఉంది. ఎక్కడో పెద్ద పెద్ద వర్డ్స్ అవసరం లేదు. తామరాకు మీద నీటి బొట్టు. సో సింపుల్ వాడే, కానీ ప్రతి ఒక్క దాంట్లో పట్టుకుంటే సూక్ష్మంలోనే మోక్షం ఉంది, ఎక్కడ ఏమీ లేదు అని చెప్పడానికి అన్నమాట. సో పత్రి సార్ చెప్పాలనుకుంటున్నారంటే ఇది, మనమందరము కూడా ఈ సమస్తంలో ఉన్న ఒకానొక చైతన్య భాగమే, కానీ నువ్వేది ప్రత్యేకం కాదు. నువ్వేది ప్రత్యేకం కానప్పుడు నీ చుట్టూ ఉండే వాళ్ళ నుంచి నువ్వు ఇది వాళ్ళ నాది అని అనుకోవడానికి అంతకంటే లేదు. ఎవరి జీవితంలో ఇంటర్ఫియర్ అవ్వద్దు,
నీ శరీరమే నీది అనుకొని వద్దు, సమస్తంతో ఉండు, ఆ చైతన్యం అనేది. సో లిమిటెడ్ నుంచి అన్లిమిటెడ్ కి వెళ్ళు, కాన్షియస్ నుంచి ఫండమెంటల్ కాన్షియస్ మూల చైతన్యానికి వెళ్ళు అని చెప్తున్నారు పత్రి సార్. సో ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని మనకి పత్రి సార్ ఎక్కడ పంచారంటే అరకు వ్యాలీ ప్రోగ్రామ్ లో మనకు అందించడం జరిగింది. పత్రి సార్ ఒకటే చెప్తున్నారు, ఎన్ని మీ జీవితంలో ఎప్పుడు కూడా నేర్చుకుంటూనే ఉండండి, దాన్ని ఆచరిస్తూనే ఉండండి అని చెప్పినని. సో ఈశావాస్యం ఇదం సర్వం యత్కించ జగత్యాం జగం. ఈశావాస్యం ఇదం సర్వం యత్కించ జగత్యాం జగం తేన తత్తేన గుంజీద మాగృద కస్య స్విద్ధనం. సో నేను అర్థాన్ని పట్టుకుంటాను గానీ ఆ శ్లోకాన్ని పట్టుకోను. సో అర్థాన్ని అర్థం చేసుకుంటూ మీ అందరితోటి షేర్ చేసుకోవడానికి నాకు అవకాశం కల్పించారు. అండ్ నేను నేర్చుకోవడానికి కూడా, నేను ఎక్కడైనా మిస్ అవుతుంటే నన్ను నేను చెక్ చేసుకోవడానికి కూడా నాకు ఇది అవకాశము. అండ్ ఈ జ్ఞానాన్ని మీ అందరితో షేర్ చేసుకోవడానికి నాకు అవకాశం కల్పించినందుకు మరి మహావతార్ బాబాజీ ఫౌండేషన్ వారందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్, థ్యాంక్ యూ. ఎస్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఈశావాస్యం ఇదం సర్వం చాలా చక్కగా బోధించారు. పత్రిజీ ప్రబోధాలు అంటేనే అవేంటి అంటే మనం ఇంప్లిమెంటేషన్ చేసేవి. దాంట్లో ప్రతిదీ కూడా మనం వినడమే కాదు, ఇంప్లిమెంటేషన్లో పెట్టడం. మనం అంటే మన అంతర్గతంగా కూడా ఏం మార్పులు చేసుకున్నాం, ధ్యానం చేయడము, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యమే చేయడం కాకుండా మన లోపల అంతరంగంగా ఏం మార్పులు వచ్చాయి ఏంటి అని తెలుసుకుంటూ ఇవి చేసినట్టయితే గనక మనము ఇంకా ఆత్మస్థితిని, శూన్యస్థితిని పొందుతాము, ప్రతిదీ నేర్చుకుంటాము. నో అటాచ్మెంట్, ఎవరితో ఏ విషయంలో అంటే మనుషులనే కాదు, వస్తువులు, పరిస్థితులు, దేనితో కూడా అటాచ్మెంట్ లో లేకుండా డిటాచ్మెంట్ లో ఉండడం మేడం. నో అటాచ్మెంట్ లో ఉండాలి, నో డిటాచ్మెంట్ లో కూడా ఉండాలి. అవును అవును మేడం, అంతే మేడం. చాలా చక్కగా వివరించారు. అయితే ఒక 5 to 10 minutes క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి మేడం, మాట్లాడతారు. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మాస్టర్స్. మేడం చెప్పిన దానిపైన ఏమైనా డౌట్ ఉన్నా, లేదంటే ఇంకా మీరు ఏమైనా తెలుసుకోవాలి, ధ్యానం చేస్తుంటే ధ్యాన అనుభవాలు ఎలా ఉన్నాయి, ధ్యానంలో కొత్తగా వచ్చిన కరెక్ట్ గా చేస్తున్నామా లేదా అనే డౌట్స్ కూడా ఉంటాయి కదా, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మాస్టర్స్, 1 by 1. శ్రీలక్ష్మి మేడం మాట్లాడండి మేడం. ఓకే ఓకే మేడం. మేడం నమస్తే అండి. నమస్తే. మీరు చెప్పారు కదా ఈశావాస్యోపనిషత్ అని, అంటే అది స్థితప్రజ్ఞత, అంటే కష్టం వచ్చినా ఒకలాగే ఉండాలి, సుఖం వచ్చినా ఒకలాగే ఉండాలి అనే కాన్సెప్ట్ మీద కదా అది, అదేనా మేడం? అది కొన్నిసార్లు మనం అధిగమించలేకపోతున్నాం మేడం, దాన్ని అనుకుంటాం. అవంతా కరెక్టే. నేను కూడా ఒక చిన్న స్టోరీ లెక్కన దాన్ని చదివాను, ఈశావాస్యోపనిషత్తు. కానీ దానిలో అది అంతవరకు మనం ఆచరిద్దాం అనుకుంటాం, కానీ ఆ సిచ్యువేషన్ వచ్చేటప్పటికి మనలో మనమే అంటే వీక్ అయిపోవడమో ఏదో సంథింగ్. దుఃఖం వచ్చినప్పుడు ఏడవండి మేడం, అయితే దాన్ని కంటిన్యూ చేయొద్దు, దాన్ని కంటిన్యూ చేయకూడదు. దుఃఖం ఉంటుంది, కష్టం ఉంటుంది, అన్నీ ఉంటాయి, అయితే దాన్ని కంటిన్యూ చేయకూడదు. కంటిన్యూ చేయకుండా ఇది నాకు ఎందుకు వచ్చింది, దీని నుంచి నేను ఏం తెలుసుకోవాలి, ఇప్పుడు నేను ఆనందంగా ఉండాలంటే నేను ఎలాంటి ఆలోచన చేయాలి, అట్లా ఎప్పుడైతే అనుకుంటూ ఉంటామో ఆ దుఃఖం కూడా మనకు ఆనందమే ఇస్తుంది, కష్టం కూడా మనకి సంతోషమే ఇస్తుంది. థ్యాంక్ యూ. బాధ వచ్చినప్పుడు బాధపడండి, కోపం వస్తే కోప్పడండి, అన్ని చేయండి, బట్ దాన్ని కంటిన్యూ చేయకూడదు అనమాట. అది మన శరీరం మీద ఎక్కువ ప్రభావం చూపించకూడదు. ఎందుకంటే మనం మానవ శరీరంలో ఉన్నాము, ప్రతి ఒక్కదాన్ని నేర్చుకోవడానికి భూమి మీదకి వచ్చాం. సో భూమి మీదకి వస్తున్నప్పుడు మనం మోసుకొని వచ్చింది కష్టము, దుఃఖము, మోహము, బంధము, ఇవన్నీ మోసుకొని వచ్చాం. దేనికోసం తెచ్చుకున్నాము? దుఃఖం నుంచి బాధ వైపుకి ఎలా వెళ్ళాలి, కష్టం నుంచి సుఖం వైపుకి ఎలా వెళ్ళాలి అని తెలుసుకోవడానికి వచ్చాం. మరి దుఃఖం లేకుండా ఎలా ఉంటుంది? కృష్ణుడు ఏం పడలేదా కష్టాలు? కానీ వాటిని ఎలా ఆయన మార్చుకున్నాడు, అట్లా అన్నమాట.
సో నేను ఆనందంగా ఉండాలి అంటే ఈ దుఃఖం నుంచి ఇది ఎందుకు వచ్చింది, నేనేం నేర్చుకోవాలి, నేను ఆనందంగా ఉండాలంటే ఇప్పుడు ఏం చేయాలి, వెంటనే రావాలి మనకి, ఎక్కువ కాలం క్యారీ చేయకూడదు. ఫ్రస్ట్రేషన్ అనేది నాకే ఎక్కువసేపు వచ్చింది అని ఉంచుకోకూడదు. అనుకోకూడదు, నాకే వచ్చిందని అనుకోకూడదు, అదే నాకు కూడా వచ్చింది అని అనుకోవాలి. అవునండి. అది స్థిత ప్రజ్ఞత అంటే. దుఃఖం లేకుండా ఉండడం కాదు మేడం, దుఃఖం ఉంటుంది, కానీ ఆ అంటే దుఃఖం స్థితప్రజ్ఞత అంటే కష్టం ఉన్నప్పుడు ఏడవడము, సుఖం ఉన్నప్పుడు నవ్వడము కాకుండా కష్ట సుఖాల్లో కూడా ఒకేలాగా ఉంటేనే వాళ్ళని అది స్థితప్రజ్ఞత అని అనుకుంటాం కదా. కానీ అది మనం మీరన్నది కరెక్టే. ఆ టైంకి మనకు కనిపించిన అందరికన్నా నేనే నయం కదా, ఇంతకన్నా ఇంకా బాగా బాధపడిన వాళ్ళు ఉన్నారని మళ్ళీ వెంటనే చేంజ్ అయిపోతూ ఉంటాము. కానీ అది కూడా అధిగమించడం ఎలాగా అనేది నా బాధ. దాన్ని కూడా రానియకూడదు దగ్గరికి అని. లేకపోతే నక్షత్రాల వెలుగు కనిపించదు, ఉమ్, ఆకాశం చీకటిగా లేకపోతే నక్షత్రాల వెలుగు కనిపించదు, దుఃఖం అవును లేకపోతే ఆనందం విలువ తెలియదు. అవును ఎప్పుడు ఆనందంగా ఉంటే బోర్ కొట్టేస్తుందండి బాబు. అవును. మైండ్ కూడా ఎదగదు ఇంకా. కంచం నిండా అన్నం పెట్టేస్తే ఇంకేముంది తినేస్తాం, పడుకుని పోతాం. కానీ ఆ అన్నం తెచ్చుకోవడం ఎలా, వండుకోవడం ఎలా, ఇవన్నీ చేస్తేనే కష్టం కదా. ఎప్పుడు కోరుకోకూడదండి, కష్టాన్ని దుఃఖాన్ని ఎప్పుడు కోరుకోకూడదు. ఎప్పుడు కూడా నిత్య నూతనమైన ఆనందంతో ఉండాలి. నేను ఆత్మస్థితిలో ఎదగాలి అంటే చాలా మంది తెలియక ఏంటంటే కష్టాల ద్వారానే మనిషి రాటు తేలుతాడు, కష్టాల ద్వారానే సుఖాలు వస్తాయని చెప్పిన అనుకుంటారు. అంటే మనం తెలియకుండా కష్టాన్ని తెచ్చుకుంటున్నాం. వద్దు, ప్రతి ఒక్కటి కూడా పరిస్థితులు, కష్టాలు దుఃఖాలు కాదు, పరిస్థితులు. ఈ పరిస్థితి నాకు ఎందుకు వచ్చింది, దీని నుంచి నేను ఏం నేర్చుకోవాలి, దీంట్లో కూడా ఆనందంగా ఉండంటే నేను ఏం చేయాలి. లక్ష్మి మేడం పాల పొంగులాగా ఉండాలి. ఎగ్జాంపుల్ గా అంతే చెప్పాలంటే అది అంతే. మనసులో మోయకూడదు, పాల పొంగులాగా ఉండాలి, రావాలి, వెళ్ళాలి, అంతేగాని కంటిన్యూ మెయింటైన్ చెయ్యొద్దు. అప్పుడు మెయింటైన్ మనము మన చైతన్య స్థితిని చేరుకోలేము, అదే ఆత్మస్థితిని. ఇలా. ఓకే మేడం, థ్యాంక్ యూ. మాస్టర్స్ ఇంకెవరికైనా ఏమైనా డౌట్ ఉన్నా మేడం సబ్జెక్ట్ గురించి, లేదంటే మీకు సంబంధించి ధ్యానపరంగా అలా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మాస్టర్స్. నమస్తే మేడం. మాట్లాడండి సార్. ఈ సంసార బంధంలో చిక్కుకున్నప్పుడు ఏకాగ్రత అనేది లోపిస్తుంది కదా మేడం. ఈ సంసార బంధంలో చిక్కుకున్నాం కదా మేడం. చిక్కుకున్నప్పుడు ఏకాగ్రత అనేది ఉండదు. అన్ని యొక్క బాధలన్నీ గుర్తు వస్తూ ఉంటాయి. ఎంత ప్రయత్నం చేసినా గానీ ఇవి మాయ అనేది ఎప్పుడు కూడుకుంటూనే ఉంటుంది. అయితే మేడం ఇంట్రడక్షన్ లోనే ఉంది సార్ బాధ. అంటే మన ఆలోచనలు, మన పరిస్థితులు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఇంకా ఎక్కువ అవుతాయి. అవి ఎక్కువైనప్పుడు ఏంటంటే అది గెలుస్తుందా, నేను గెలుస్తున్నా అని ఒకటి పెట్టుకొని దాన్ని ఓడించి మనం గెలవాలి. ధ్యానం చేస్తేనే అది సాధ్యం అవుతుంది. అలా మాట సార్, మీరు చెప్పిన ఫస్ట్ వర్డ్ ఏంటంటే సంసార బంధంలో చిక్కుకొని ఉన్నాము అని చెప్పి అన్నారు. ఒక మాట చెప్తాను సార్, బంధంలో ఉండాలి, బంధనంలో కాకూడదు. అన్ని బంధాల్లో ఉండాలి, కానీ ఆ బంధనాలు అంటే మనల్ని బంధించకూడదు. ఫస్ట్ థింగ్. ఇక్కడ మీరు నాది నాది అనుకుంటున్నారు కాబట్టి మీరు చిక్కుకొని ఉన్నారు. నాది కాదు అని వదిలేయండి. నా భార్య తన కోసం తను నా జీవితంలోకి వచ్చింది, నా పిల్లలు తన కోసం వాళ్ళు నా జీవితంలోకి వచ్చారు. మనం ఎవరిని ఉద్ధరించడానికి రాలేదు, మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి వచ్చాము. మనల్ని మనం ఎప్పుడైతే ఉద్ధరించుకుంటామో ఆటోమేటిక్ గా అన్ని ఉద్ధరింపబడతాయి. సో స్వీయ కళ్యాణమే లోక కళ్యాణం. అది సార్. ఇంకేదన్నా అడగండి. మీ ఫస్ట్ సెంటెన్స్ బంధంలో చిక్కుకొని ఉన్నామన్నారు, దానికోసం చెప్పాను. బంధాలు ఉండాలి కానీ బంధనాలు ఉండకూడదు, బంధించుకోకూడదు. మనల్ని మనం బంధించుకున్నాము, గమనించుకోండి. నేను నాది మేము మాది అని పట్టుకొని ఉన్నారో మీరు గమనించుకోండి, దాన్ని వదిలేయండి. మాయ ఉన్న చోటికి మనం వచ్చాం సార్, మన చుట్టూ మాయ లేదు. మనము ఆ మూల చైతన్యం నుంచి మాయ ఉన్న చోటికి, భూమి మీద మాయతోటి సృష్టింపబడింది. ఎందుకు? మాయ ఉన్నప్పుడే నువ్వు ఎదగగలుగుతావు, నువ్వేంటో తెలుసుకోగలుగుతావు, నీ యొక్క ఆత్మ చైతన్యాన్ని బయటికి తీసుకురాగలుగుతావు. సో మాయ కూడా, నేను చెప్తా, మాయ కూడా మాస్టరే. స్ట్రిక్ట్ మాస్టర్ అన్నమాట, మిలిటరీ ట్రైనర్, మిలిటరీ ఆఫీసర్. అది సార్.
థ్యాంక్ యూ మేడం. ఆ మాయను కూడా ఇష్టపడండి. ఈ మాయ నాకు ఏ పాఠాన్ని నేర్పించడానికి వచ్చింది, దీని నుంచి నేనేం నేర్చుకోవాలి. నేర్చుకున్నారంటే ఆ మాయ మిమ్మల్ని వదిలేస్తుంది, ఏది పట్టుకొస్తుంది. మనం పట్టుకుంటే తప్ప ఏది పట్టుకోదు. చెప్తారు కదా, చెట్టుని పట్టుకొని చెట్టు నన్ను వదలట్లేదని చెప్పి అన్ని అంటారంట గురువు గారు. మనం పట్టుకున్నాం, అది మనల్ని పట్టుకోదు. ఏది మనల్ని పట్టుకోదు. మనం పట్టుకుంటేనే బంధించబడతాం సార్. అదే Yes. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ. అంటే మేడం ప్రతిదీ కూడా మనము అంటే మన లైఫ్లో కష్టాలు కానీ మన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళవి కూడా అవి మనం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం, కానీ వాళ్ళ లైఫ్ పర్పస్ డిజైన్ చేసుకునే వస్తారు. మనది కూడా అలాగే వస్తాం మనం. కాకపోతే ఆ జ్ఞానం అనేది లేక మనం ఏమనుకుంటామంటే అరే వాళ్ళకి వచ్చినాయి మనం తీరవాలి, ఎలా తీరవాలి ఇలా అనుకుంటూ వాళ్ళ చైతన్యమే కాదు మనది కూడా ఆ, అంటే అంటే మనది ఎనర్జీ కూడా లాస్ అయిపోతుంది మేడం దానివల్ల, మన ఆత్మస్థితి కూడా. అయితే వాళ్ళ డిజైన్ పర్పస్ లో వచ్చారు కాబట్టి వాళ్ళు అనుభవించవలసిందే. వాళ్ళు తీసుకొని ఇష్టపడి తీసుకొనే వస్తారు ప్రతిదీ. మనం కూడా అలాగే వస్తాం. అది ఎలా మేడం. బయటపడాలో మార్గం చెప్పాలి, అవసరమైతే సహాయం చేయాలి, కానీ ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు, దాంట్లో మనం దూరిపోకూడదు. అవును అవును. Yes. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే 15 days నుంచి మా వారికి కంప్లీట్ హెల్త్ బాగలేదు. 15 days నుంచి మెడిటేషన్ చేయమంటే కళ్ళు మూసుకొని కూర్చుంటాడు, చేస్తాడో లేకపోతే నాకు అర్థం కాదు. అయితే ఈ 15 days నుంచి కూడా నేను ఎక్కడ ఆ ఆ దిగులు పడ్డం కానీ కుంగిపోవడం కానీ రానివ్వలేదు. వస్తున్నా, నేను కుంగితే నా ఆరోగ్యం చెడిపోతుంది, నేను ఈ కుటుంబాన్ని నా ధర్మం ఏదైతే నేను పాటించలేను. సో నేను ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ కంప్లీట్ గా షాప్ చూసుకుంటూ వచ్చానన్నమాట. ఆయన్ని చూసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ, ఇంట్లో బాధ్యతలు చూసుకుంటూ, షాప్కి వెళ్ళి షాప్ను కూడా చూసుకుంటూ కంప్లీట్ గా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎక్కడో ఎన్నోసార్లు ఆయన కండిషన్ కి ఒకసారి ఎమర్జెన్సీలో కూడా వెళ్లాల్సి వచ్చింది, 4-5 హాస్పిటల్స్ తిరగాల్సి వచ్చింది. ఎక్కడ నేను కుంగాను అనుకోండి, నేను డల్ అయిపోతాను, నేను వీక్ అయిపోతాను బ్యాలెన్స్ చేసుకుంటూ. సో నేను ఒకటే చెప్తా మా వారికి, ఇది నీ మార్పు కోసం వచ్చింది. ఇప్పుడు కూడా మారలేకపోతే ఇంకా నీకు అది నీ నిర్ణయం అండి. ఇప్పుడన్నా మారు, తెలుసుకో ఎందుకు నేను ధ్యానం చేస్తున్నాను, ఎందుకు నేను ఈ సమయంలో నా మాస్టర్స్ నేను కంప్లీట్ గా షాప్ లో ఉంటున్నప్పటికీ కూడా నేను పిఎంసి డిజిటల్ లో హోస్టింగ్ చేస్తున్నాను, దాన్ని బ్రేక్ చేయలేదు. నిజానికి నాకు నిన్న హెల్త్ బాగాలేకుండా, నిన్న సాయంత్రం ఈవినింగ్ హెల్త్ బాగాలేకుండా వచ్చింది. సెషన్ ఒప్పుకున్నాను, మా సార్ క్యాన్సిల్ చేసుకున్నాను. నో వే, నేను క్యాన్సిల్ చేసుకుని నేను చేసి తీరాల్సిందే. నా దాకా ఒక వర్క్ వచ్చిందంటే అది నేను చేయగలిగితేనే వస్తుంది కదా, నేను ఎందుకు క్యాన్సిల్ చేసుకోవాలి అట్లా. అంటే ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, బంధంలోనే ఉంటున్నా, వాటికి బంధించుకోవడం లేదు. మా హస్బెండ్ ని చూసుకుంటున్నాను, హాస్పిటల్స్ తిరుగుతున్నాను, ఎమర్జెన్సీ అవసరమైతే మొత్తం నేనే చూసుకున్నాను, అన్నీ చేస్తున్నాను. కానీ ఎక్కడ ఇంత కూడా కుంగడం లేదు. ఎక్కడ కుంగుబాటు వస్తుంది, వెంటనే బాధ వస్తుంది, దుఃఖం వస్తుంది, భయం వస్తుంది. నువ్వు జాగ్రత్త, పిల్లలు జాగ్రత్త అనే మాటలు కూడా మాట్లాడారు, వస్తుంది. ఏడ్చేసాను, మళ్ళీ వెంటనే బ్యాలెన్స్ చేసుకున్నాను. లోపల ఇక్కడ ధైర్యాన్ని కోల్పోనివ్వకుండా. ఈ సిచ్యువేషన్ ఎందుకు చెప్పాను అని చెప్పంటే, అట్లా మనం ఎలా ఉండాలని చెప్పడానికి, గ్రేట్నెస్ కోసం కాదు. అందరూ గ్రేటే, అందరూ గ్రేటే. నేను చేయగలిగితే అందరూ ఎందుకు చేయలేరు, నేను అదే అనుకుంటా. ఒక మాస్టర్ చేశారంటే నేను ఎందుకు చేయలేకపోతున్నాను, చేయలేకపోతున్నట్టు అది నాలో లోపమే అవుతుంది. పెంచుకుందాం, నా లోపం నేను సరి చేసుకుందాం, అట్లా. అది సార్. బాగుంది మేడం. సంసారంలో నిర్వాణం, ప్రాపంచికం, ఆధ్యాత్మికం. షాప్ లో మాస్టర్ కూర్చొని హోస్టింగ్ చేస్తున్నాను మేడం. అదే అది చూడండి, మనం ఎప్పుడైతే సిద్ధంగా ఉంటామో దానికి ప్రకృతిని తగిన సహకరిస్తుందని మాక్సిమం నాకు ఆ సమయంలో నాకు టైం దొరుకుతుంది. ఒకసారి టైం దొరకకపోయినా మేడం పర్మిషన్ కూడా ఇస్తుంది, పర్వాలేదు మేడం మీరు క్యామ్ ఆఫ్ చేసుకోండి, క్యామ్ కంటిన్యూగా పెట్టుకొని కూర్చోమంటారు మేడం. సో అది ఈ వర్క్స్ ఆపడము అనేది నాకు ఎందుకో ఇష్టం కరెక్ట్ అనిపించట్లేదు. ఎందుకు అవుతుంది కదా, విన్న కాడికి ప్రయత్నం చేద్దాం. డోంట్ బీ ఇన్ కంఫర్ట్ జోన్ లో ఉన్నాడు మనం ఎదగలేదు. అదే మేడం, అంటే కొత్త వాళ్ళకి కూడా ఈ రోజు మీరు చాలా అర్థమయ్యేలా చెప్పారు. అంటే భౌతికంగా కూడా ఎలా ఉండాలి, ఎవరికైనా హెల్ప్ మేడం అంటే మనం స్పిరిచువల్ లో ఉన్నాం కదా, మనం ఏం హెల్ప్ చేయొద్దు ఇంకా అన్నట్టుగా ఉండకుండా ఆ హెల్ప్ చేస్తూనే మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఇలా ఉండాలనేది బాగా చెప్పారు మేడం.
చాలా బాగుంది. మాస్టర్స్ ఇంకెవరికైనా మాట్లాడాలని ఉంటే అన్మ్యూట్ చేసుకోండి, టైం అవుతుంది. లక్ష్మి మేడం మాట్లాడతారా మీరు? ఎస్ మాట్లాడండి, మేడం. అన్మ్యూట్ లోనే ఉన్నారు. మేడం ఇప్పుడు ఆవిడ చెప్పింది ఇన్సిడెంట్ మాత్రం 100% కరెక్ట్ మేడం. మా హస్బెండ్ మా బాబు కూడా ఒకేసారి ఐసీయూలో ఉన్నారు మేడం. ఇద్దరిలో ఎవరు హస్బెండా కొడుకా, ఇద్దరు ఎవరు మనకి ఇంపార్టెంట్ అంటే నాకు రెండు ఇంపార్టెంటే. ఆ టైంలో మా కోడలు 7th మంత్ ప్రెగ్నెన్సీ అండి. అవతల ఆ పిల్లని చూడనా, నా కొడుకుని చూడనా, నా భర్తను చూడనా, ఎవరిని చూడను. ఆవిడ అన్నట్టు నేను నా ధైర్యాన్ని కోల్పోలేదండి. అలాగే మనీకి ఇటు బాబుకు మనీ పెట్టాలి, అటు హస్బెండ్కి మనీ పెట్టాలి, ఇంట్లో ఉన్న ఈ అమ్మాయిని చూసుకోవాలి. అలాంటప్పుడు నేను ధైర్యాన్ని కోల్పోతే ఇంకా ఈ ఇల్లు పైకి లేవదు. నేను ధైర్యంగా ఉండాలి అంటే నాకు నా సపోర్ట్, నా వాళ్ళందరూ సపోర్టే, వాళ్ళని చూసే వరకు రిమైనింగ్. అలాంటప్పుడు కూడా ఆవిడ అన్నది 100% కరెక్ట్. బంధంలో ఉండాలి కానీ బంధనంలో ఉండకూడదు. కానీ ఆ బంధాన్ని మనం వదిలించుకోలేని సిచ్యువేషన్స్ కూడా ఒక్కొక్కసారి వస్తాయి మేడం. అలాంటి టైంలో నాకు ఒకటి ప్లస్ అయింది, ఒకటి మైనస్ అయింది. మా బాబు ప్లస్ అయ్యాడు, హస్బెండ్ మైనస్ అయ్యారు అంతే. అంత సిచ్యువేషన్లో ఆ ఎఫెక్ట్ పాపం మా కోడల మీద కూడా పడిపోయింది. అలాంటి టైంలో కూడా నేను వాటిని వదిలేసి ముందు వీళ్ళని ఎలాగైనా పైకి తేవాలి, నేను ఆ సాయశక్తిలా కృషి చెయ్యాలి. ఆవిడ అన్నది 100% కరెక్ట్. సూపర్ మేడం. అదే మేడం, మీరు ఇందాక చెప్పిన స్థిత ప్రజ్ఞత అన్నారు కదా, మీరు ఆ స్థితిలోనే ఉన్నారు. నిజం మేడం, చాలా అది హారిబుల్ అనమాట. ఆ 10 days అయితే అసలు నన్ను నేను మర్చిపోయాను. ఓ పక్క దేవుడి దగ్గరికి వెళ్ళడం, దేవుడి పూజలు అవి, ఓ పక్కనేమో హస్బెండ్కి చూడాలి, ఒక పక్క మా కోడలికి సహాయం చేయాలి. ఆ అమ్మాయి పాపం 7th మంత్ ప్రెగ్నెంట్, ఆ అమ్మాయికి చూడాలి. నా కొడుకు హాస్పిటల్లో ఉన్నాడు, వాడిని చూడాలి. ఇవన్నీ డబ్బు చూసుకోవాలి మేడం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే డబ్బంతా ఒక ఎత్తు. దాన్ని నేను తీసుకురావాలి, దాన్ని తీసుకొచ్చి వీళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయాలి, నా వాళ్ళందరినీ నా దగ్గరికి తెచ్చుకోవాలి. అవన్నీ చేసుకుని ఒక మైనస్, మేము ఎంత కష్టపడ్డా మా హస్బెండ్ అవ్వలేదు కానీ నా కొడుకు సేఫ్ గా బయటకు వచ్చాడు అంతే. అది కూడా నేను ఒకటి ప్లస్ అనుకుంటాను మేడం. ఎందుకంటే ఆ అమ్మాయి ఇంకా చాలా చిన్నపిల్ల, కడుపుతో ఉన్న పిల్ల కాబట్టి నా కొడుకు అవసరం. నేను అన్ని అనుభవించాను కాబట్టి ఇలా నా మైండ్ సెట్ ఇలా చేసుకున్నాను అనమాట నేను. ఈ సమయంలో నేను నిలబడాలి అంటే నేను ఎలాంటి ఆలోచన చెయ్యాలి, ఉమ్, అంతే. ఒక్కొక్క ఆ ఆలోచనే మనం నిలబెట్టద్ది. అంతే. నిజం. మేడం. నేను అన్ని మర్చిపోయాను మేడం, అసలు అన్ని మర్చిపోయాను. ఏది జరుగుతుందో జరగని, నా వంతు నేను ఏం పెట్టాలో ఎఫర్ట్ పెట్టేస్తాను. ఏం ఇచ్చాడు సాక్షి భగవంతుడు నాకు అనేది అంతే, అది నేను స్వీకరిస్తాను. మేడం, సాక్షి తత్వంలో భౌతికంగా సూపర్ గా టెస్ట్ లో పాస్ అయ్యారు మేడం మీరు. ఇంకా ఆధ్యాత్మికంగా చాలా ఈజీగానే అవుతారు, ఏమి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఎలా ఉన్నారో అలాగే అందులో కూడా ఉంటారు. ఇప్పుడు కూడా పాపం మా మనవడితో కొంచెం మాకు ప్రాబ్లమే అండి. అయినా మేము ముగ్గురం కష్టపడి ఆ పిల్లల్ని పైకి లేవతీస్తాం మేడం. ఆటిజం అన్నారు, అదన్నారు, ఇదన్నారు, ఆ ఎఫెక్ట్ పాప ఆ అమ్మాయి మీద పడిపోయి, కానీ వాడిని మేము ముగ్గురం పైకి లేవతీస్తాం. ఇప్పుడు మహా అల్లరి చేసేస్తున్నాడు మా మనవడు. మనవడు పుట్టాడు, బాగా అల్లరి చేస్తున్నాడు. వాడిని అలా తీసుకొచ్చాము ఇవన్నీ వెనక్కి పెట్టి. ఇవన్నీ ఎప్పుడు ఉండేవి, వాడు ముందు పైకి రావాలి కదా అని ముగ్గురం కష్టపడి ఆ పిల్లని పైకి తీసుకొచ్చాం ఇప్పుడు. అది మేడం, భగవంతుడు చేస్తాడు కానీ మన ఎఫర్ట్ కూడా పెట్టాలి. ఆవిడ అన్నట్టు బంధంలో ఉన్నాము కానీ బంధనంలో లేవంటే కొన్ని మనం తప్పించుకోలేని స్థితులు కూడా ఉంటాయి మేడం. మనం తప్పించుకోలేం. నేను ఒక్కొక్కసారి అంటాను ఆశ్రమానికి వెళ్ళిపోతాను అసలు వదిలేసని, కానీ వాళ్ళు అంటారు ఈ టైంలోనా ఇంత తీసుకొచ్చి ఇంత చేసి ఇప్పుడు వెళ్ళిపోతావా, ఇప్పుడు నువ్వు మాకు అవసరం అంటారు వాళ్ళు. మంచి వాళ్ళు. అది నేర్చుకోవాల్సిన పాఠాలు నేర్చుకోకుండా ఎట్లా వెళ్తారు మేడం? అసలు మీరన్న బంధం ఇప్పుడు వచ్చింది కదండి. మనవడిని వదిలి నేను ఎక్కడికి వెళ్ళిపోతాను, వాడి కోసమే కదా ఇంత చేసాము, కష్టపడుతున్నాం. వాడిని పైకి తీసుకొచ్చి వాడు ఆటా పాటా చూసి టైంకి అంటారు వీళ్ళు ఒకసారి నువ్వెక్కడికి మనకు వెళ్ళిపోతావు అని. చెప్పారు మేడం, సంసారంలోనే నిర్వాణము అని చెప్పానని. అంతే. అన్ని నిజం మేడం. పాటిద్దాం. ఓకే. థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, ఓకే ఇంకెవరైనా? థ్యాంక్ యూ మేడం. మేడం. థ్యాంక్ యూ మేడం. మేడం, ఇంత చక్కటి జ్ఞానాన్ని మాకు అందరికీ అందించినందుకు, భౌతికంగా ఆధ్యాత్మికంగా ఈరోజు చాలా విషయాలు నేర్చుకున్నాము. థ్యాంక్ యూ మేడం, ధన్యవాదాలు, ఆత్మప్రణామాలు. మాస్టర్స్, మేడం ఇంత చక్కటి జ్ఞానాన్ని మనకు అందించినందుకు అందరం ఒకసారి క్లాప్స్ చేసుకుందాం గట్టిగా. మేడంకి ధన్యవాదాలు తెలుపుకుందాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక 5 minutes ధ్యానం చేసుకుందాం మాస్టర్స్. అందరు ధ్యాన స్థితిలో కూర్చోండి. మేడం మీరు చేపిస్తారా?
ఓకే 3 to 5 minutes, మేడం. మేడం. Ah. ఓకే మాస్టర్స్, ఒక 5 నిమిషాలు మనం ధ్యానంలో కూర్చుందాం. ఎందుకు అంటే ఏదైనా క్లాస్ వినే ముందు, క్లాస్ విన్న తర్వాత మెడిటేషన్ ఎందుకు చేయమని చెప్తారు అంటే, ఇది మన సనాతన ధర్మంలో కూడా గుడికి వెళ్ళొచ్చిన తర్వాత ఒక 5 నిమిషాలు కూర్చోండి అని చెప్పంటే అదేదో సాంప్రదాయం అనుకుని కూర్చొని లేస్తున్నాం. కాదు. ఎందుకు కూర్చొని వెళ్ళమని చెప్తారంటే, కూర్చొని నువ్వు ఇప్పుడు భగవంతుడి దర్శనం చేసుకున్నావు కదా, ఆ రూపాన్ని మళ్ళీ తిరిగి వెంటనే ఎప్పుడైతే గుర్తు చేసుకుంటావో, సో ఆ యొక్క రూపము నీలో ఎక్కువ సేపు ఉంటది అనమాట. ఆ కాన్షియస్ నీలో ఎక్కువ సేపు ఉంటది. సో ధ్యానం కూడా అందుకే కళ్ళు మూసుకొని 5 నిమిషాలు కూర్చోండి గుళ్ళు అని చెప్పిన అనేది అదే కారణము. ఇక్కడ కూడా ఒక మంచి పని చేస్తున్నారు. అందరు క్లాస్ అయిపోగానే ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పేసి బాయ్ బాయ్ చెప్పేస్తారు. వెరీ గుడ్ మేడం. ఎస్ మాస్టర్స్, ఇప్పుడు మనకి కావాల్సిన జ్ఞానం ఏదైతే అందిందో, మేడం ఏం చెప్పింది కాదు, నేనేం చెప్పానో కాదు, నా ద్వారా ఏది అందించబడిందో, ఇక్కడ నేనుక చెప్పేది కాదు, నా ద్వారా ఏది అందించబడిందో అది మనకి ఎక్కడో ఒక చోట మనకు అవసరం, ఎక్కడో చోట కాదు, మన నిత్య జీవితం మనకు అవసరమైన జ్ఞానం ఈ రోజు మనం చెప్పుకుంది. దాన్ని ఒక్కసారి మనం రీకాల్ చేసుకుంటే, మననం శ్రవణం అయిపోయింది, మననం చేసుకుంటే అప్పుడు మనకి నిధిధ్యాస అంటే మనం ఆచరణలోకి వస్తామన్నమాట. సో ఆ ఆచరణ కోసంగా మనం ఒక 5 నిమిషాలు ధ్యానం చేసుకుందాము. ఆ జ్ఞానం మీ లోపల నిక్షిప్తం అయిపోతుంది ఎంటీగా ఉన్నప్పుడు. మీరు ప్రత్యేకంగా రికాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చుందాం. ప్రతి ఒక్కళ్ళం కూడా వేళ్లలో వేళ్లు పెట్టుకొని కాళ్ళు 2 క్రాస్ చేసుకొని స్థిర సుఖాసనంలో కూర్చుంటూ ఒక 5 నిమిషాలు మన సహజంగా జరిగే శ్వాసని గమనిస్తూ ఉందాం. శరీరాన్ని పూర్తిగా రిలాక్స్ చేసుకుందాం మాస్టర్స్. కంప్లీట్ ఎక్కడ బిగింపులు లేకుండా పూర్తిగా రిలాక్స్ చేసుకుంటూ శ్వాసని గమనిస్తూ ఉందాం. చాట్ బాక్స్ లో థ్యాంక్స్ చెప్పిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. ఎస్ మాస్టర్స్. అందరం కళ్ళు మూసుకుందాం. సహజంగా జరిగి ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని గమనిస్తూ ఉందాం. మన శ్వాసించేటప్పుడు కేవలం ఆక్సిజన్ మాత్రమే తీసుకుంటాం మాస్టర్స్. ఎప్పుడైతే మనం దాన్ని గమనిస్తామో ఆ శ్వాస కాస్త ప్రాణశక్తిగా మారిపోతుంది, కాస్మిక్ ఎనర్జీగా మారిపోతుంది. అందుకే శ్వాసని గమనించండి. ఎప్పుడైతే పూర్తిగా శ్వాసని గమనిస్తూ ఉంటామో ఆ మూల చైతన్యం యొక్క మహాశక్తి మన బ్రహ్మరంధ్రం ద్వారా మన అన్ని శరీరాలను శక్తివంతం చేస్తుంది. ఆ ఎరుకతోటి శ్వాసని గమనిస్తూ ఉంటాం. ఆఖరి 1 నిమిషం మాస్టర్స్. పూర్తి ఎరుకతో కూర్చుందాం.
ఎప్పుడైనా మనం ధ్యానం చేసేటప్పుడు ఒక చిన్న చిరునవ్వు మన ఫేస్ లోకి వచ్చేటట్లు చేసుకుందాం మాస్టర్స్. ఒక చిన్న చిరునవ్వుతో సాధన చేద్దాం. అప్పుడు ఆ ఆనందం మన శరీరంలో ప్రతి అణువణువుకి చేరుతుంది. ఆది శంకరాచార్యులు చెప్తారు, నేను ఏది కాదు, కేవలము చిదానంద స్వరూపాన్ని అని. నేను చిదానంద స్వరూపాన్ని. ఆ స్మైల్ ని ఎప్పుడు కూడా వదలద్దు మాస్టర్స్. ఆ ఆనందాన్ని ఎప్పుడు వదలద్దు. సీరియస్ గా అస్సలు ధ్యానం చేయొద్దు. హాయిగా, ఆనందంగా, ప్రశాంతంగా, రిలాక్స్ గా, పూర్తి రిలాక్స్ గా శ్వాసని గమనిస్తూ ఉందాం. ఓకే మాస్టర్స్, నెమ్మదిగా ఎరుకులోకి వద్దాము. 2 చేతులు విడదీసి కళ్ళ మీద పెట్టుకుందాం. 5, 4, 3, 2, 1, 0. చేతుల్ని చూస్తూ చిరునవ్వుతో కళ్ళు తెరుద్దాం. చిరునవ్వుతో కళ్ళు తెరుద్దాం. ఓకే మాస్టర్స్, మనకి ఇంత అద్భుతమైన ధ్యానాన్ని, జ్ఞానాన్ని, ఇంతమంది ఆత్మ బంధువులని ఈ సమస్తమైన సృష్టిలో నువ్వు ఒక భాగానివి, నువ్వు ఒక మనిషివి కాదు, సమస్త చైతన్యానివి. సో మన ఆలోచన విధానాన్ని లిమిటెడ్ నుంచి అన్లిమిటెడ్ కి తీసుకువెళ్ళిన మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి మహావతార్ ఫౌండేషన్ వారికి, ఈ జూమ్ లో పార్టిసిపేట్ చేసిన మాస్టర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఆత్మ ప్రణామాలు మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్స్. అందరూ జూమ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మళ్ళీ రాత్రి 9 గంటల క్లాస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్.